స్త్రీ మనసు తేనె తుట్టె అని, అది కదిలిస్తే చెలరేగుతుందని అర్థమైంది. కదిలించిన మగవాడికి ఏ శిక్ష లేదు. బే, 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 బే అంటూ. ఇప్పటివరకు అంటే ఎన్ని ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది, ఎన్ని నాటకాలు మీరు చేయటం జరిగింది? ప్రదర్శనల పరంగా అయితే 150 నుంచి 160 ప్రదర్శనల వరకు ఇప్పటి వరకు చేశాను. అందులో అమ్మ చెక్కిన బొమ్మ ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నది. మీరు స్టేజెస్ మీద పర్ఫామ్ చేయటం ఇది ఒక ఎత్తు అయితే, రచన వైపుకి రావాలని ఎప్పుడు అనిపించింది? అంటే మా వారు సౌదీ వెళ్ళారు. లెటర్లు రాస్తున్న క్రమంలో కవితలు ఎక్కువ రాశారు. అలానే ఒక 70 కవితల వరకు రాశాను. 2017 ఆగస్టు 18వ తారీఖున నా మొట్టమొదటి నాటిక తెలుగు యూనివర్సిటీలో వేయడం జరిగింది. బావా ఎప్పుడు వచ్చితేవో. ప్రేక్షకులు భరణి గారు, రావికొండలరావు గారు, గిరిబాబు గారు, బాబు మోహన్ గారు, బహుశా ఒక 30 చోట్లకు పోటీకి వెళ్తే అందులో 24 చోట్ల ఉత్తమ నటి అవార్డు తీసుకున్నారు. హోల్ జర్నీలో ఏమన్నా ఇబ్బందులు పడిన సందర్భాలు కానీ? నాటక రంగం ఒక ముళ్ళబాట లాంటిదమ్మా ఆడవాళ్ళకి. జాగ్రత్త, ఆపేసేయచ్చేమో అన్నారు. కొన్ని చోట్ల అయితే జ్వరం వచ్చి, హెల్త్ ఇష్యూస్ వచ్చి అలా వచ్చినా కూడా, కానీ ఎందుకో నాటిక ప్రదర్శన అనేది ఒక టిక్ వస్తుంది. రవీంద్ర భారతిలో నాటిక బాగుంది. లక్ష్మీదేవిగా నన్ను నేను ఒకసారి చూసుకోవచ్చు, ఇది కూడా బాగుందేదో అని చెప్పి సరేనండి చేసేస్తా ఒప్పేసుకున్నాను. ఎంట్రీ అంతా కూడా ఆఫ్టర్ మ్యారేజ్ మీది. అమ్మ నీ వాయిస్ ఏడుస్తున్నట్టు అనిపించట్లేదు, నాకు నవ్వుతున్నట్టుంది, చూసుకోమ్మ ఒకసారి అంటే. 10 years మెచ్యూర్డ్ గా చాలా చాలా బాగా ఆలోచిస్తుంది. ఇంట్లో కూడా ఒకవేళ నాకు బాగాలేదు అనుకోండి, తడిగుడ్డ తడిపి తల మీద వేస్తుంది, అమ్మ కాళ్ళు నొక్కున అంటది, లేకపోతే ఇలాగా ఎన్ని లక్షలైనా పర్వాలేదు, మా పిల్లలు బాగా చదువుకోవాలి, ఫస్ట్ ర్యాంకులు వచ్చేయాలి, తెలుగు రాదండి మా అమ్మాయికి అని సంతోషపడుతున్న తల్లి, మా అమ్మాయి రేపు నన్ను మర్చిపోయిందండి అని సంతోషపడగలరా? కొత్తగా రాయటం జరుగుతుందా, ఏమన్నా రాస్తున్నారా, త్వరలో ఏమన్నా రిలీజ్? ఇంకా పేరు పెట్టలేదు కానీ ఒక రచన అయితే జరుగుతుంది. ఒక రచన రాస్తూ ఉన్నారు. బహుశా ఇంకొక 1 month లో కంప్లీట్ అయింది. బుల్లితెరలో కానీ లేకపోతే మూవీ సైడ్ కానీ వెళ్ళాలన్న ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా? ఒకటి ఛాన్సెస్ వస్తే వెళ్ళి చేస్తారా? నా మొదటి అడుగు సినిమాల్లో దిట్ట ఉన్న రాళ్లపల్లి గారితో నాటక రంగంలోను, భానుచందర్ గారితో సినీ రంగంలోను ఇలాగే అడుగు వేయడం జరిగింది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మహిళామణులు ప్రతి ఒక్క రంగంలో రాణిస్తూ వాళ్ళ సత్తాని చాటుతూ ఉన్నారు. అన్ని రంగాల్లో, అన్ని కళల్లో మేము దేనికి తీసిపోం, దేనిలోనూ తక్కువ కామని చెప్పేసి నిరూపించుకుంటూ ఉన్నారు. అలాంటి వాటిల్లోనే నాటక రంగాలు కూడా అని చెప్పాలి. దీనిలో మనం చూసుకున్నట్లయితే మహిళలు తక్కువ మందే ఉన్నా కానీ ఉన్న కొద్ది మందిలో కూడా వాళ్ళకున్న కళను 10 మందిలో ప్రదర్శించి చాలా మందితో మన్ననలు పొందిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారే జ్యోతిరాజ్ గారు. మరి వారితో మాట్లాడి అసలు ఈ నాటక రంగంలోకి ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత అసలు వాళ్ళ ప్రయాణం ఏ విధంగా ఉంది ఏంటనేది వారి మాటల్లోనే విందాం. నమస్కారం అండి. నమస్తే అండి. జ్యోతిరాజ్ గారు, అసలు మిమ్మల్ని చూస్తుంటే చక్కగా లక్ష్మీదేవిలా కళకళలాడుతూ చాలా బాగా, అంటే ఒక పాజిటివ్ ఇది అనేది కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ. ఇంత అంటే చూడంగానే మీరు ఇంత innocent గా చాలా క్వైట్ గా ఉన్నారు, హోమ్లీ. దీని కింద నాటక రంగంలోకి వెళ్ళడం అంటే అది పెద్ద ఛాలెంజింగ్ అనే చెప్పాలి. అసలు మీరెప్పుడు నాటక రంగంలోకి వెళ్ళడం జరిగింది? మీ ఫ్యామిలీలో ఎవరైనా అంటే ఈ నాటక రంగంలో ఆల్రెడీ చేసిన వాళ్ళు, మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది చెప్తారా? ఓకే, నమస్తే అండి. నా పేరు జ్యోతిరాజ్ భీశెట్టి. ఓకే, అంటే మీ పేరు జ్యోతిరాజేనా ఇంకేమన్నా? జ్యోతిరాజ్ అంటే జ్యోతి కుమారి ఆళ్ళ మామూలు పుట్టింటి పేరు. అయితే భర్త వారి ఇంటి పేరు భీశెట్టి అనమాట, అత్తగారి ఇంటి పేరు. సో జ్యోతిరాజు, మా వారి పేరు అప్పలరాజు. సో జ్యోతి కుమారి బదులు జ్యోతిరాజు భీశెట్టి అని నేను మార్చుకోవడం జరిగింది అనమాట. ఇంకా రచయిత్రిగా కానీ నటిగా కానీ ఇంకా ఆ పేరే కంటిన్యూ అవుతూ వస్తుంది. సో అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? పేరెంట్స్ కానీ లేకపోతే అటు సైడ్ కానీ ఇటు కానీ ఎవరైనా నాటక రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారా? అయితే నేను నాటక రంగంలోకి వచ్చాక తెలిసిన చాలా విషయాలు.
ముఖ్యంగా నాన్నగారు వచ్చేసి డెల్టా పేపర్ మిల్ డిపిఎంలో చేసేవారు ఆళ్ళ రామకృష్ణ గారు. అయితే ఆయన ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖున వాళ్ళు ఒక పోటీ జరిగేదనమాట, నాటికల పోటీ. ఆ పోటీలో ప్రతి సంవత్సరం ఆయన ఒక నాటిక తయారు చేసి అక్కడ వాళ్ళ ఎంప్లాయీస్తో వేయించేవారు. అలా నాన్నగారు డైరెక్ట్ చేసేవారు, నటించేవారు. చిన్నప్పుడు నన్ను తీసుకెళ్లేవారు. అలా తెలుసు కానీ నాన్నగారి పర్యవేక్షణలో నేను ఎప్పుడు నాటికల్లోకి రాలేదు. నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు రేపేంది అని దివాకర్ బాబు గారి రచన, అందులో అనుకోకుండా ఆపద్ధర్మంగా ఒక చిన్న పాప రాకపోతే ఆ క్యారెక్టర్ నాతో చేయించారు. అది మరి ఆ అడుగు పెట్టిన వేళ విశేషం ఏమో తెలియదు. డైరెక్ట్ చేసింది మీ ఫాదర్? నాన్నగారి దర్శకత్వంలో నా 6వ తరగతిలో నా మొదటి నాటిక రేపేంది. సో ఆ తర్వాత మళ్ళీ నేను అసలు 2017 వరకు నేను అసలు రాలేదు. కానీ అంటే మీ నాన్నగారు చేస్తున్నప్పుడు మీరు వెళ్ళి చూడడం అలా అవన్నీ మీ మైండ్ లో అలా ఉండి అంతే. ఇప్పుడు నాటక రంగంలోకి నేను వచ్చిన తర్వాత ఇప్పుడు మా వాళ్ళంతా చెప్తున్నది ఏంటంటే తాతయ్యలు, చిన్న తాతయ్యలు, బాబాయిలు ఇలాగా కూడా చాలా మంది నాటక రంగంలో ఉన్నారు అని, గోపికళా నికేతన్ అని చెప్పేసి కొండ తాతయ్య గారు నా తాతయ్య పెట్టారని, తెలంగాణ శకుంతల గారు వెళ్ళి నటించారని, నాన్నగారితో ద్రాక్షారామం సరోజ గారు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళంతా నటించారని చెప్పేసి ఇప్పుడు ఫ్యామిలీ పరంగా నేను నాటక రంగంలో కాస్త వచ్చిన తర్వాత తెలిసిన విషయాలు. సో మీ ఫోర్ ఫాదర్స్ నుంచే దీంట్లో ఉండడం జరిగింది, ఇంకా బ్లడ్ లోనే ఉంది. కాకపోతే అసలు స్త్రీగా మీరు అన్నారు చూడండి ఎలా వచ్చారు మీరు అని చెప్పి, నాటక రంగంలోకి వచ్చినప్పుడు చాలా అంటే చిన్నప్పుడు అంటే ఓకే, చిన్న పాప క్యారెక్టర్ కాబట్టి ఓకే చేయించారు, పర్వాలేదు. బట్ మీకు అంటే మధ్యలో ఇంటరప్ట్ చేసినందుకు ఏమనుకోవద్దు, మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఏ సంవత్సరం నుంచి ఈ రంగంలోకి రావడం జరిగింది? 2017 ఆగస్టు 18వ తారీఖున నా మొట్టమొదటి నాటిక తెలుగు యూనివర్సిటీలో వేయడం జరిగింది. బావా ఎప్పుడు వచ్చితేవో నాటిక పేరు. అయితే నేను నాటక రంగంలోకి వస్తాను అని చెప్పి అసలు కలలో కూడా అనుకోలేదు, అసలు ఊహించలేదు. అంటే కొందరికి ఉంటది, నేను నటిని అవ్వాలి లేకపోతే నేను ఇలా అవ్వాలి అనే ఇదితో వస్తారు. నేను అసలు అనుకోలేదు. నేను వైజాగ్ ప్రసాద్ గారు, మీకు ఐడియా ఉందా? నువ్వు నేను సినిమాలో ఫాదర్, ఉదయ్ కిరణ్ ఫాదర్, ఆయన వైజాగ్ ప్రసాద్ గారితో కలిసి నేను MA తెలుగు చేశాను. అలా చేసిన ఇదిలో వారు ఏమన్నారంటే ఆగస్టు 15వ తారీఖు రాళ్లపల్లి గారు పుట్టినరోజు, ప్రతి సంవత్సరం ఆయన ఒక నాటిక వేయిస్తారు, సరదాగా ఆ నాటికలో వెయ్యమ్మా అన్నారు. నాకు రాదు సార్, నేను వేయను, నాకు అంటే ఒక భయం. సో మీరు ప్యూర్లీ చక్కగా హోమ్లీగా ఉంటూ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి MA తెలుగు చేస్తున్న టైంలో ఈయన పరిచయం అవ్వటం, చేయమని సజెస్ట్ చేయడం జరిగింది. అడిగితే లేదు సార్ అంటే, లేదమ్మా ఒకే ఒక్క నాటిక మనం వేద్దాం సరదాగా అని అంటే సరే ఒప్పుకున్నాను. అంటే నా అదృష్టం ఏంటంటే రాళ్లపల్లి గారు, వైజాగ్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు నటిస్తే పక్కన ఏదైనా చిన్న క్యారెక్టర్ ఇచ్చి అలా నించుని చేసేది ఉన్నా చాలు అనుకుంటారు. అలాంటిది వారు నన్ను అడిగారు. అడిగి మొదటి నాటిక బావా ఎప్పుడు వచ్చితు, రాళ్లపల్లి గారు, వైజాగ్ ప్రసాద్ గారు, నేను, మా తమ్ముడు జబర్దస్త్ రాకేష్, మేము 5గురం కలిసి చేసాం. ఇంకా అదృష్టం ఏంటంటే ప్రేక్షకులు భరణి గారు, రావికొండలరావు గారు, గిరిబాబు గారు, బాబు మోహన్ గారు, వీళ్ళంతా ప్రేక్షకులు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళ మధ్య మొదటి నాటిక చేయటం అనేది. అది అయిపోగానే సభ జరిగిన తర్వాత భరణి గారు మాట్లాడడం కూడా పూర్తయిపోయిన తర్వాత మైక్ రావికొండలరావు గారికి ఇచ్చేసి, మళ్ళీ నేను మర్చిపోయాను ఒకసారి నాకు మైక్ ఇవ్వండి అని చెప్పి ఆయన తీసుకొని, ఈ రోజు ఒక అమ్మాయి నటించింది, ఆ అమ్మాయి ఇదే మొదటి ప్రదర్శన అంట, నాకైతే నమ్మకం లేదు, మొదటి ప్రదర్శన లాగా లేదు, త్రూ అవుట్ క్యారెక్టర్ అందులో. ఆ విధంగా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా చేశారు. 5 రోజులే మళ్ళీ రిహార్సల్ చేసాము, అందరం కలిసి చేసింది ఒక రిహార్సలే. 5 రోజులు చేసిన విడివిడిగా చేయడమే అయిపోయింది. అలా మొదటి నాటికే అసలు చాలా మంది పెద్దవాళ్ళ మధ్యలో చాలా నమ్ముతాను అనమాట. ఇది భగవంతుడి ఇదితోని ఎంచుకొని నన్ను తీసుకొచ్చారు, అది
మా తల్లిదండ్రుల దీవెన, భగవంతుడి దీవెనే తప్ప నేను అవ్వాలి, నేను ఖచ్చితంగా అవ్వాలి అనేది ఇక్కడ ఏమాత్రం నా ప్రయత్నం లేకుండానే నేను నాటక రంగంలోకి రావడం ప్రయత్నంగా అలా జరిగింది. జరిగిపోయింది, మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. అవును. కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ అయినా ఇంట్లో చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు పేరెంట్స్? అంటే ఈ ఒక్క నాటికే కదా అనుకున్నాను. అనుకోకుండా ప్రేక్షకుల్లో జార్జి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన చూశారు. అప్పటికి యాదాద్రి అనే ఒక లక్ష్మీదేవి క్యారెక్టర్ ఉన్న నాటకం యాదాద్రి పౌరాణిక నాటకం. ఆ నాటకంలో ఈ నాటకం చేస్తున్నామని తెలిసి ఎంఏ చేసే సాయి లక్ష్మి గారని ఆవిడ ఆ నాటికి అడగడం జరిగింది. ఆవిడ ఏమన్నారంటే రవీంద్ర భారతిలో నాటికండి, ఆగస్టులోని మీరు చెయ్యాలి అని అంటే, హైదరాబాద్ వచ్చిన కొత్తలో రవీంద్ర భారతి ముందు నుంచి వెళ్ళిపోతూ రవీంద్ర భారతి వైపు చూసి, రవీంద్ర భారతిలోకి వెళ్తామా, వెళ్ళగలమా, వెళ్ళాలంటే ఎవరినైనా పర్మిషన్ అడగాల, అసలు వెళ్ళి ఒకసారి చూసి వస్తే బాగుంటది, ఇలా అనుకున్నాను. అంటే నాకు తెలియదు. అలా అనుకున్న క్రమంలో రవీంద్ర భారతిలో నాటిక బాగుంది, లక్ష్మీదేవిగా నన్ను నేను ఒకసారి చూసుకోవచ్చు, ఇది కూడా బాగుందేదో అని చెప్పి సరేనండి చేసేస్తా ఒప్పేసుకున్నాను. నాకు తెలియదు. మీరు ఒప్పుకున్నారు, మరి ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించారు? అంటే మా వారు నాకు కాస్త సపోర్ట్ గానే ఉంటారు. మ్యారేజ్ అయిన తర్వాత సపోర్ట్ గానే ఉంటారు. ఆయన ఓకే చెప్పారు. నా ఆలోచన ఏంటంటే ఒక నాటికే రవీంద్ర భారతిలో కదా, ఒప్పేసుకున్నాను. ఒప్పుకున్నాక ఓకే పద్యాలు లక్ష్మీదేవి బాగుంది, నేర్చుకున్నాను. అదొక 11-12 ప్రదర్శనలు అయినాయి. నాకు తెలియని విషయం ఏంటంటే, ఒక నాటిక నేర్చుకుంటే నాన్నగారు ఒకసారి వేసేవారు అంతే కదా, అన్ని చోట్లకి తిరిగి వేయాల్సిన పని ఉంటది అనే విషయం నాకు తెలియదు అసలు. ఒక నాటికనే ఒకసారి వేసేస్తాం అయిపోతుంది, ఇంకెవరికి తెలియదు, ఎవరికి చెప్పక్కర్లేదు, ఇలా అనుకున్నాను అనమాట. ఆ తర్వాత అందిన ఆకాశం, జార్జ్ గారు అందిన ఆకాశం అని ఒక రచన తీసుకొచ్చి ఇచ్చారు. అది చూస్తే బాగుంది. అంటే ఇద్దరే ఆర్టిస్టులు, ఒక 1 hour ప్లే, ఆర్టిస్టులు ఇద్దరే. ఇది కూడా ఏదో బాగుంది. కానీ నాకు అప్పటికి తెలిసిన విషయం, ఒక నాటిక ప్రిపేర్ అయితే పరిషత్తులు అన్నీ తిరగాలి, చాలా తిరగాలి అనేది అర్థమైంది. అప్పటికి మా అమ్మాయి ఏజ్ వచ్చి 1.5 years. సో అంటే మీది మొత్తం అసలు ఎంట్రీ అంతా కూడా ఆఫ్టర్ మ్యారేజే మీది. సో బిఫోర్ మ్యారేజ్ ఏం లేదు. చిన్నప్పుడు చైల్డ్ గా పాప కూడా చాలా లేట్ అవ్వడం వల్ల చిన్న పాప. సో పాప పుట్టిన 1 year కి నేను నా ఎంట్రీ. సో మొత్తం క్రెడిట్ మీ హస్బెండ్ గారికి, వెళ్ళిపోతుంది అయితే. అంటే అమ్మమ్మ తాతయ్య మామయ్యే నాకు. అమ్మమ్మ తాతయ్య కాలం చేశారు. అయితే ఒప్పుకొని పరిషత్తులకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అప్పుడు ఎంత పెయిన్ అనుభవిస్తుందో అంత. ఎందుకంటే చాలా పెద్ద కుటుంబం, 5 మా మామగారు వాళ్ళు 5. అంటే ఊళ్ళో కూడా చాలా పెద్ద ఫ్యామిలీ, అమ్మగారి వైపు కానీ అత్తగారి వైపు కానీ. నాటక రంగం అంటే చిన్నప్పుడు నాన్నగారు చేసినప్పుడు కూడా నటీమణులు వచ్చినప్పుడు ఒక ప్రైవేట్ సాంగ్ పెట్టుకొని మధ్యలో వేయడం, ఆ నటితో కలిపి అక్కడ వాళ్ళు వేయడం, ఇలాగా నాటకాలు వేయడానికి ఒక ఆవిడ ఎవరో వచ్చింది అనేదో వింతగా చూడడం. అంటే అప్పట్లో ఒక నటీమణి అంటే కాస్త చిన్న చూపు ఉంది. ఆ చిన్న చూపు ఉండడం వల్ల ఇప్పటికీ అది అలాగే కంటిన్యూ అవుతూ వచ్చి నాటకాలు ఆడుతుందా అంటారేమో, అంటే ఏదో స్టేజెస్ మీద డాన్స్ చేసే వాళ్ళ అలాగా అనుకుంటారేమో, లేదంటే ఏదో అంటే వాళ్ళని చూసే దృష్టికోణం పల్లెల్లో ఎలా ఉండేదంటే, అంటే మా ఊరు ఒకవేళ ఏమి పాపం లేక పొట్టకూటు కోసం వస్తున్నారేమో, ఇబ్బందులు పడి వస్తున్నారు పాపం వీళ్ళు, ఏదో కాస్త ఆశ్రయం ఇద్దాం, ఏదో పెడదాం, ఇలాంటిదే తప్ప అదొక కళ. ఆ కళకి ఎంతో ఆదరణ ఉంది, ఆమె ఎంతో నేర్చుకొని వచ్చింది, అలా ఉండేది కాదు. ఆ క్రమంలో నేను ఆ కోవలోకే వెళ్ళిపోయి నాటకాలు ఆడుతుందంట, పలానా వెంకన్న గారు కోడలు నాటకాలు ఆడుతుందంట, లేకపోతే పలానా అనుకుంటారేమో అని చెప్పి ఇంచుమించు 1 year వరకు అసలు చెప్పలేదు. నాన్నగారు సలహా ఏంటంటే, నాన్నగారు మా వారితో చెప్పింది ఏంటి అంటే, మీ ఇద్దరు భార్యాభర్తలు, మీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటే నాకు అభ్యంతరం లేదు, నేను చెయ్యమ్మా అని నేను అనను, మీ ఇద్దరే ఆలోచించుకోండి తప్ప ఇందులో నాదేమీ లేదు అని నాన్నగారు క్లియర్ గా చెప్తారు. ఎందుకంటే నాటక రంగం లోతులు నాకు తెలుసు, రమ్మని అనను, వద్దని అనను, దాని
సో ఎత్తు డెసిషన్ పల్లాలు మేకింగ్ అన్నీ అంతా తెలుసు. మీ భార్య మీదే భర్తలు ఉంది. ఇద్దరే తీసుకోండి ఓకే. అని అన్నప్పుడు మా వారు చాలా సపోర్ట్ గా ఉన్నారు. ఆయన మ్మ్. రిహార్సల్ కి పాప నేను ఆయన వెళ్ళేవాళ్ళం. ఓ, రిహార్సల్ చేసుకోవడం రావడం. ఎంత మంచి హస్బెండ్ నిజంగా. మీ హస్బెండ్ పేరు ఒకసారి చెప్పండి. అప్పలరాజు అప్పల్ రాజు గారు. నిజంగా ఆయన గ్రేట్ సార్ మీరు. ఒక రచయిత్రిగా ఒక నటిగా ఈ రోజు ఇక్కడ వరకు వచ్చి కూర్చున్నానంటే ఖచ్చితంగా వారి Credit. సహకారం వారిది. అంటే తల్లిదండ్రులు వీళ్ళంతా సపోర్ట్ చేసిన వారి సహకారం లేకపోతే అవును. నేనేమి చేయలే. ఆ విధంగా ఫ్యామిలీలో అందరూ కూడా సపోర్ట్ చేశారు. మొదట్లో అప్పుడప్పుడు ఊరు వెళ్ళినప్పుడు కాస్త నాటకాలు వేస్తుందంట అని పక్కన చెప్పుకోవడం అవి కాస్త చెవికి తాకేవి కానీ కొంచెం మనసు నొచ్చుకునేది. ఉండేది. ఆ. కానీ నాకు ఆ తర్వాత ప్రదర్శనలు చేస్తూ ప్రేక్షకులు వాళ్ళ మంచి ఆదరణ మంచి ఇదంతా ప్రశంసలు చూసిన వస్తున్నప్పుడు తర్వాత మొత్తం అంతా కలిపి ఒక 1000 మంది ఉంటే ఈ 1000 మంది కోసం ఆలోచించి 10,000 మంది ప్రశంసలను ఎందుకు వదులుకోవాలి? చేస్తున్నది మంచి పనే కదా. అవును. జవాబు ఎవరికి? మా వారికి చెప్పాలి నేను, కరెక్ట్. నా కుటుంబానికి చెప్పాలి, నా మ్మ్. తల్లిదండ్రులకి చెప్పాలి, నా మ్మ్. అత్తపామలకి చెప్పాలి. ఇంతే నేను జవాబుదారీ వీళ్ళకి వీళ్ళకి ఇవ్వాలి. మాత్రమే. అవును. వీళ్ళు కరెక్ట్ అనుకున్నప్పుడు రేపు మ్మ్. సమాజం కూడా నన్ను ఆదరిస్తుంది కదా. సరే అంతే. ఏదైతే అవుతుంది అని ముందుకు వెళ్ళిపోవడం జరిగింది అనమాట. నిజంగా అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఒక బ్యాక్ బోన్ లాంటిది. వాళ్ళు సపోర్ట్ చేస్తే మనం వాళ్ళకే సమాధానం చెప్పుకోవాలి మీరన్నట్లుగా. ఇంకా సొసైటీకి జనాలు ఏమనుకుంటున్నారు, వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది అనవసరం. మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా, కరెక్ట్ గా చేస్తామన్నదే పాయింట్. ముఖ్యం. అయితే ఇక్కడ నేను ముఖ్యంగా ఇంకొక విషయం ఏం చెప్పాలంటే వైజాగ్ ప్రసాద్ గారు రమ్మని నాటకంలోకి ఎలా అయితే అన్నారో ఆయనే ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే నాటక రంగం ఒక ముళ్ళ బాట లాంటిదమ్మా ఆడవాళ్ళకి, జాగ్రత్త. వాళ్ళ అమ్మ నాటకాలు వేసి తిరుగుతుందని పిల్లని అంటారేమో ఎవరైనా, ఆపేసేయచ్చేమో అన్నారు. ఆయనే మళ్ళీ సలహా ఇచ్చారు. నేనేమన్నా అంటే మనకి వేదాంతం తెలిసినట్టు పెద్ద ఇదిగా సార్ నేను తామరాకు మీద నీటి బిందువులా ఉంటాను, అంటి ముట్టనట్టు ఉంటాను, ఏదైనా సమస్య వస్తుంది అని తెలిస్తే నేను వెనక్కి వచ్చేస్తానులేండి అన్నాను. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇది రిపీట్ అవుతూ మైండ్లో అనుకుంటున్నప్పుడు నాకు అనిపించింది సమస్య వస్తుందని ఎలా తెలుస్తుంది? సమస్య ఎక్కడుంది? ఎదురు ఉన్న ఆర్టిస్టుల్లో ఉందా, చుట్టూ ఉన్న సమాజంలో ఉందా? అసలు సమస్య ఎక్కడుంది అని అంటే ఆ తర్వాత ఆలోచించుకుంటే అర్థమైంది సమస్య ఎక్కడో ఉండదు, మన మనసులోనే ఉంటది. రైట్. నాకు నా మనసు కరెక్ట్ గా ఉన్నప్పుడు ఎక్కడైనా నేను వెళ్ళిపోతాను. నాటక రంగంలో ఉన్నామా, ఆఫీసులో ఉన్నామా, పొలంలో ఇంకెక్కడున్నాం కాదు. మనం కరెక్ట్ గా ఉంటున్నప్పుడు వేటికి ఆకర్షించబడలేనప్పుడు, వేటికి తల వంచలేనప్పుడు, మనం మనలా ఉన్నప్పుడు మనం కదా స్ట్రాంగ్ గా ఉండాలి. మనం స్ట్రాంగ్ గా ఉన్నంతసేపు ఎక్కడ ఏ సమస్య రాదు. సో ఎదరేదో సమస్య వస్తుంది కాదు, ఎదరందరూ మంచి వాళ్ళే. నీ మనసు నువ్వు కరెక్ట్ గా ఉందో లేదో నువ్వు అనలైజ్ చేసుకుంటూ వెళ్తే సమాజం అంతా మంచిగానే ఉంటది అనిపిస్తుంది. చాలా అంటే మీ సెల్ఫ్ థింగ్స్ అనేవి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఒక మోటివేషన్ దీనిలాగా అనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఈ థింగ్స్ అన్ని కూడా చాలా అవసరం, తెలుసుకోవాల్సింది, ఆలోచించుకోవాల్సింది. ప్రతి దానికి కూడా భయపడిపోతూను టెన్షన్ పడిపోతూను ఉంటారు. బట్ మీరు చెప్తున్నట్లుగా కనుక ప్రతి మహిళ ఎనీ సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు కనుక ఈ విధంగా సెల్ఫ్ అనాలిసిస్ మీరు చెప్పినట్టు మన మనస్సాక్షితో మనం అనుకోని అసలు మన మనస్సాక్షికి మనం చెప్పుకోగలిగేలా ఉంటే మాత్రం భయపడాల్సింది లేదు. సో ఆ విధంగా మీ జర్నీ స్టార్ట్ అయింది. సో పాప అంటే కన్సీవ్ అయిన తర్వాత కూడా మీరు ఏమన్నా స్టేజ్ షోస్ ఇవ్వడం జరిగిందా? పాప పుట్టిన సంవత్సరం ఒక 1 year గ్యాప్ తీసుకొని తర్వాత ఇవ్వటం జరిగింది అనమాట. సో మీ పాప ఏమన్నా అంటే వచ్చి చూడడం గానీ లేకపోతే చూసిన తర్వాత ఏమన్నా చూస్తుంది. తన 4వ సంవత్సరంలో అందిన ఆకాశం నాటికి చూడడానికి వచ్చింది అనమాట. వచ్చినప్పుడు చూసి అక్కడ అందులో సార్ నన్ను కొట్టే సీన్ ఉంటది, నేను ఆయన్ని కొట్టే సీన్ ఉంటది. కొడుతుంటే పక్కన కూర్చొని అమ్మా వద్దమ్మా సార్ కొట్టేస్తారు, సార్ కొట్టకండి సార్, కింద నుంచి రియాక్ట్ అయిపోతుంది. అలా ఉంది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు రిహార్సల్కి వస్తుంది, అప్పుడప్పుడు వెనక కూర్చొని అంటది, అమ్మ నీ వాయిస్ ఏడుస్తున్నట్టు అనిపించట్లేదు, నాకు నవ్వుతున్నట్టుంది, చూసుకోమ్మ ఒకసారి అంటది. ఇప్పుడు తనే మీకు చెప్పేసి ప్లేకి వెళ్తే ఫోన్ చేసి అమ్మ ప్లే ఎలా వచ్చిందమ్మా, బాగా వచ్చిందా, అందరూ బాగా చేశారా, ఎవరెవరు ఇలా అడుగుతుంది అనమాట. సూపర్. అసలు చాలా సపోర్టివ్ గా ఉంటది. అంటే 5వ తరగతి
మొన్న 2వ తారీఖే 10వ సంవత్సరం వచ్చింది తనకి. 10 ఇయర్స్ 10 పాప years. ఎంత మెచ్యూర్డ్ గా చాలా ఉంది. చాలా బాగా ఆలోచిస్తుందండి. అంటే ఇంట్లో కూడా ఒకవేళ నాకు బాగాలేదనుకోండి, తడిగుడ్డ తడిపి తల మీద వేస్తుంది, వేడి నీళ్ళు మరగపెట్టి తెచ్చి పక్కన పెడుతుంది, అమ్మ Okay. కాళ్ళు నొక్కున అంటది, లేకపోతే ఇలాగా తనకి కూడా పోతన పద్యాలు, వేమన పద్యాలు, రామరాజభూషణ్ రాసిన వసు చరిత్రలో లలనా జనాపాంగ అది శేషపద్యం ఎవరికో కానీ తిరగదు. అలాంటి తొందరగా పద్యాలు రావు. కూడా తను మీరు ఎంఏ తెలుగు నేర్చుకుంటూ చేశారంటే ఉన్నాను. ఇంకా తెలుగు పండిట్ కిందే. సో మీ పాపకి చక్కని తెలుగు నేర్పించటం, తెలుగులో పద్యాలు, శ్లోకాలు అన్ని పడతారు. చెప్పడం, ఆ, తనకి కూడా అవన్నీ నేర్చుకొని చెప్తుందా? నేర్చుకుంది. అది ద్రౌపది ఏకపాత్రాభినయం కూడా చేస్తుంది. ఓ వావ్, అవునా? అది గోవాడ క్రియేషన్స్ వాళ్ళు ఏకపాత్రాభినయం పోటీలు పెడితే సరదాగా చేసి 3rd ప్రైజ్ కూడా తీసుకొచ్చుకుంది. సో మీ నుంచి నెక్స్ట్ తను కంటిన్యూ చేస్తుంది అనమాట మీ లెగసీని అయితే. కాస్త తర్వాత రైట్. మరి మీకు ఈ నాటక రంగంలో గురువు ఎవరు అని అడిగితే ఏం చెప్తారు? నాకు గురువు అంటే రాళ్లపల్లి గారు, వైజాగ్ ప్రసాద్ గారు వేలు పట్టి, అంటే అమ్మా నాన్న ఇంటి దగ్గర నుంచి వేలు పట్టి తీసుకొచ్చి స్కూల్లో కూర్చోపెడతారు కదా, అలాగా నన్ను తీసుకొచ్చిన వారు వారిద్దరిని అసలు ఎప్పటికీ మర్చిపోలేము. దత్తాత్రేయుడికి 24 మంది గురువులు ఉన్నట్టు నాకు ఇక్కడ నేను వారి నుంచి ఎవరెవరి నుంచి ఏమేమి నేర్చుకుంటున్నామో, మంచి నేర్చుకున్నా, చెడు చెయ్యకూడదు అని వాళ్ళని చూసి తెలుసుకున్నా. నేర్చుకున్నా, ఏదైనా అందరినీ గురువులుగానే నేను భావిస్తాను. ముఖ్యంగా అయితే నేను ఇక్కడ దర్శకులు ఏ నాటక దర్శకులైనా కానీ వాళ్ళు మాకు గురుతుల్యులుగానే ఉంటారు. ఎందుకంటే వారి నుంచి నేను ఏ క్లాసులకి ఇక్కడికి వెళ్ళి నటన నేర్చుకోలేదు, అంతా కూడా డైరెక్టర్స్ వారి దగ్గరే నేర్చుకున్నాను. అందులో ముఖ్యమైన వారిగా SM భాషా గారిని, వెంకట్ గోవాడ గారిని, వారిద్దరి పేర్లు ఖచ్చితంగా చెప్పాలి. సో వీరందరూ మీకు గురువులే అని చెప్తూ ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు అంటే ఎన్ని ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది, ఎన్ని నాటకాలు మీరు చేయటం జరిగింది? ప్రదర్శనల పరంగా అయితే 150 నుంచి 160 ప్రదర్శనల వరకు ఇప్పటి వరకు చేశాను. అందులో అమ్మ చెక్కిన బొమ్మ ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నది. మొదట బావాయి పొడుచుతూ ఒక ప్రదర్శన చేశాను. తర్వాత యాదాద్రి పద్య నాటకం ఒక 11 ప్రదర్శనల వరకు చేశాను. లక్ష్మీదేవి. సో ఎక్కువగా రిపీటెడ్ గా చేసింది యాదాద్రినేనా? ఇంకా ఉన్నాయి. ఓకే. ఆ తర్వాత చేసిన వాటిలో అందిన ఆకాశం. అంటే ఒక నటిగా ఇప్పుడు రాళ్లపల్లి గారు, వైజాగ్ ప్రసాద్ గారు ఎలా అయితే నన్ను నాటక రంగంలోకి జస్ట్ తీసుకొచ్చి అమ్మా నాన్నలాగా తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేసినట్టు వాళ్ళు నన్ను పరిచయం చేశారో, అలాగా నాటక రంగానికి నన్ను పరిచయం, అంటే ఒక నటిగా గుర్తింపు తెచ్చుకున్న మొదటి నాటిక అందిన ఆకాశం. ఎంత అంటే ఇప్పుడు ఎక్కడైనా కనిపించినా కూడా మీరు అందిన ఆకాశం చేశారు కదా అని ఇలా అనేసి పక్క వాళ్ళకి చెప్తారనమాట ఆ నాటిక ఏంటో. అంత పేరు వచ్చింది. అది నా అదృష్టం కొద్దీ మా నాన్నగారు కూడా చూశారు ఆ నాటికని. ఆ నాటికలో 2 క్యారెక్టర్స్, SM భాషా గారు, నేను. మొత్తం నాటిక అంతా లైట్స్ ఆఫ్ ఉండదు, లైట్ ఆన్ అయ్యే ఉంటది 1 hour. స్టేజ్ మీద ఎవరో ఒకరు ఉంటారు. 4 క్యారెక్టర్లు చేయాలి. ఫస్ట్ క్యారెక్టర్లో నేను అమ్మాయి, పరికిణి ఓణి వేసుకుని చక్కగా సాంప్రదాయంగా ఉండే అమ్మాయి. రెండో సీన్లోకి వచ్చేసరికి నేను తల్లి, ఆయన కొడుకు. 3వ సీన్లోకి వచ్చేసరికి నేను భార్య, ఆయన భర్త. 4వ సీన్కి వచ్చేసరికి నేను డెఫెండెమ్ అమ్మాయి, ఆయన తండ్రి. అసలు ఎలా ఉండేదంటే క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి కానీ ఇద్దరే పర్సన్స్ మీరే షఫల్ అవుతూ చేంజ్ అవుతూ చేశారు. స్టోరీ కూడా కంటిన్యూషన్. ఆయన కథ చెప్తున్నారు. నా జీవితంలో 3 ఉంటారు, మా అమ్మ, నా భార్య, నా కూతురు అని చెప్తున్న క్రమంలో మొదటి కూతురు, తర్వాత అమ్మ, తర్వాత భార్య, మళ్ళీ లాస్ట్లో డెఫెండెమ్ అమ్మాయిగా వచ్చే అమ్మాయి. 4 క్యారెక్టర్లు, డ్రెస్ చేంజ్, బొట్టు, చేతికి గాజులు, ఇవన్నీ అన్నీ మారిపోతాయి. ఇలా వెళ్ళడం, అలా రావడం, అది అసలు ఎంత అంటే వెళ్ళిన ప్రతి చోట ఉత్తమ నటి తీసుకున్నాను. కానీ సీరియస్ గా నాకు కూడా అడగాలని ఉంది. 1 hour మీరు స్టేజ్ షో అని చెప్తున్నారు. 1 hour లో ఇన్ని క్యారెక్టర్స్ ని మీరు వెళ్ళి మార్చుకోవడం, రావడం కొంచెం కష్టమే కదా. అందుకే మంచి పేరు. ఇప్పుడు అలా అంటే మీరు ఖచ్చితంగా అమ్మ చెక్కిన బొమ్మ చూడాల్సిందే. అందులో 6 సార్లు చేంజింగ్స్ ఉంటాయి. 6 చీరలు. అంటే మార్చడం ఒక ఎత్తు అయితే, క్యారెక్టర్స్ మళ్ళీ ఈ క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ లోకి
మారిపోవాలి. మళ్ళీ దానికి సంబంధించి హావభావాలు వేరుంటాయి, డైలాగ్స్ వేరుంటాయి, ఎమోషన్స్ వేరుంటాయి. అవును. ఎట్ ఏ టైం ఒక 1 అవర్‌లో ఇన్ని రకాలుగా మార్చాలంటే అది అంత ఈజీ అవును. థింగ్ అయితే జార్జి కాదు. గారు అనేవారు 3వ సీన్‌లో గయ్యాళి భార్య భర్త హుహు. అనమాట. మా కోడలు ఒరిజినల్‌గా ఒరిజినల్ రూపం వచ్చేసింది ఓకే. అంటూ ఉండేవారనమాట. హ్మ్. అలా అంటే చాలా ఫస్ట్ అయితే చాలా సున్నితంగా ఒక సాంప్రదాయంగా ఉన్న అమ్మాయి. హ్మ్. రెండొచ్చేసరికి బాధ్యతలతో కూడిన తల్లి. హ్మ్. వాయిస్ మార్పు. ఏరా? ఏంట్రా? అని ఆ వాయిస్. హ్మ్. మూడోది ఆ! ఏం చేసావులే హ్మ్. అది కాస్త గడుసుగా. హ్మ్. నాలుగోది ఏం లేదు డెఫ్ అండ్ డెమ్. ఓకే. మామూలు మనం ఏ ఏ బే బే అంతా ఇంకంతా అదే. హావభావాలతోనే ఆ ఉంటుందేమో. వాయిస్ ఇవ్వడం. హ్మ్. మళ్ళీ వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మనం బయట గమనించుకొని దానికి అనుగుణంగా చేయడం. అలా అది 40 ప్రదర్శనల వరకు వేశాము. వావ్! అందులో పోటీకి బహుశా ఒక 30 చోట్లకి పోటీకి వెళ్తే అందులో 24 చోట్ల ఉత్తమ నటి అవార్డు తీసుకున్నాను. ఓకే. సో, ఇంతకి మీకు ఆ 4 క్యారెక్టర్స్‌లో మీకు బాగా నచ్చింది ఏది? ఏదన్నా ఒక డైలాగ్ గాని ఏమైనా చెప్తారా? అంటే ఆడియన్స్ ఇంకా కోసం. ఉన్నాయి ఈ నాటికలు. అందులో బట్ ఇది అయితే ఎక్కువ తల్లి ప్రదర్శనలు అయ్యింది అండ్ డిఫరెంట్‌గా ఉంది కాబట్టి సో, ఏదన్నా చెప్తే బావుండని వినాలని అనిపిస్తోంది. స్టోరీలో మొదట కూతురు ప్రెగ్నెంట్ అవుతది. హ్మ్. తండ్రి భర్త ఎవరు? అబ్బాయి ఎవరు పెళ్లి చేస్తానంటాడు. హ్మ్. అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోడు. ఓహ్! అబ్బాయికి పెళ్లయిపోయింది. నేను తెలియక నేనే మోసపోయానంటది అమ్మాయి. హ్మ్. అంటే ఇది సాంప్రదాయమైన కుటుంబం మనది. హ్మ్. అసలు నువ్వు నా ఎదురుగా ఉండొద్దు పొమ్మంటాడు తండ్రి. హ్మ్. ఇది అంటే చాలా స్ట్రగుల్ ఉంటదక్కడ. హ్మ్. వెళ్ళిపోమంటే అక్కడ కూతురు చెప్తాదనమాట. హ్మ్. వెళ్ళిపోతాను. ఖచ్చితంగా వెళ్ళిపోతాను. నాకే బాధ తెలియకుండా పెంచారు. నన్నెంతో బాగా పెంచారు. నేను తప్పు చేశాను. నాకర్థమవుతుంది. స్త్రీ మనసు తేనె తుట్టె అని, అది కదిలిస్తే చెలరేగుతుందని అర్థమైంది. కదిలించిన మగవాడికి ఏ శిక్ష లేదు. స్పందించిన ఆడదానికే ఈ శిక్ష. మాతృత్వం శిక్షో వరమో నాకు తెలీదు. నేను తప్పు చేశాను. వెళ్ళిపోతాను. మీకు దూరంగా వెళ్ళిపోతాను అని కూతురు వెళ్ళిపోతదనమాట. ఓహ్! వావ్! ఎంత ఆమె బా వెళ్ళిపోయాక చెప్పారు. తల్లి అయ్యొస్తది కదా! హ్మ్. మళ్ళీ కొడుకు అడుగుతాడు. అసలు మా నాన్న ఎవరో అడుగుతున్నారు. మా నాన్న ఎవరమ్మా అని. హ్మ్. అంటే బాబు పుట్టేసిన తర్వాత పెద్దోడైపోయాడు. పెద్దోడయ్యాక అమ్మని అతనికి క్వెషన్ పెళ్లి, చేస్తాడు. పెళ్లి వాళ్ళు ఓహ్! అడుగుతున్నారు. హుహు. "నువ్వు ప్రేమించానన్నావు కదరా! చేసుకో పెళ్లి" అంటే, వాళ్ళు మా నాన్న ఎవరో అడుగుతున్నారు నువ్వు చెప్పు అనంటే, హ్మ్. అప్పుడు మళ్ళీ నేను మా నాన్నకే చెప్పలేదు. నీకు చెప్పను అని చెప్పి మళ్ళీ అక్కడ ఆమె అక్కడ వాళ్ళ మధ్య కన్వర్జేషన్‌లో అప్పుడు మళ్ళీ కొడతది. కొట్టి హుహు. "నువ్వు ఇలా ప్రశ్నించావు కాబట్టి నేను ఉండను ఇంట్లోంచి" అని మళ్ళీ ఆవిడ వెళ్ళిపోతది. ఓహ్! మళ్ళీ భార్య ఒస్తది. ఇతను చేతకాని భర్త. హుహు. అసలు ఏం చెయ్యాలి? ఫుడ్డు అది ఏంటి అంటే, "అక్కడ అప్పు తేవచ్చు కదా! ఇక్కడ అప్పు తేవచ్చు కదా!" అంటాడాయన. ఓహ్! "అప్పు తెస్తే ఆడదాన్ని ఎంత చులకనగా చూస్తారో తెలుసా నీకు? మగాడిని కూడా అలాగే చూస్తారు" అంటాడు. "మగవాడినెవరు పక్కలోకి రమ్మనరు" అంటది. "వాడలా అన్నాడా?" "ఆ! అన్నాడు." "అంటే ఏంటి? చెంప మీద కొట్టాల్సింది." "కొడతాను. నా మొగుడు మగాడిలా ప్రవర్తిస్తే." "ఇప్పుడు చెప్పు వెళ్ళొచ్చేదా?" హ్మ్. అంటది. అంటే బిడ్డని చదివించాలి. ఇంట్లో తినడానికి లేవు. నువ్వేం చేస్తున్నావు అసలు అని చెప్పి ఆళ్ళిద్దరి మధ్య గొడవ. హ్మ్. లాస్ట్‌కి ఛీ! నీతో ఉండడం కంటే అసలు బయటికి పోవడం బెటరు. నీతో నేను కాపురం చేయలేనని తాళి తెంపి వాడి మొఖాన కొట్టేసి వెళ్ళిపోతారు. ఓహ్! అలా ప్రతి చోట కూడా అది కథలో డెప్త్ కంటే కూడా నటనలో ఆ అసలు చాలా క్యారెక్టర్స్‌కి హ్మ్. లాస్ట్‌లో అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ అయ్యి వస్తది. మళ్ళీ ఓహ్! డెఫ్ తండ్రి అండ్ డమ్ ఆ! కూడా. ఇంత ఆస్తి సంపాదించాను నీకోసమే వాడెవడో చెప్పండి. బే 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 హ్మ్. ఎందుకు చేసుకోడు పెళ్లి అని అంటే బే 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 అంటది. అంటే సో, నాకు చెవులు డెఫ్ అండ్ ఇవి డమ్ అని లేవు. నన్ను చేసుకోండి. చేసుకోడు. నన్ను వాడుకొని వదిలేసి అంటే స్త్రీ ఏ స్థితిలో ఉన్నా ఇలాగే చూస్తారా అని చెప్పి తండ్రని మా తాతయ్య మా అమ్మని ఆదరించుంటే మా బ్రతుకులు ఇలా అయ్యేవి కాదు. హ్మ్. తప్పే చేసావు నువ్వు. కానీ నేను నీకు తోడుగా ఉంటాను ఓకే. వావ్! అంటాడు. అంటే మధ్యలో డైలాగ్ ఉంటది. అమ్మ భూదేవి, నాన్న ఆకాశం. నాన్న వర్షిస్తేనే భూమిలో విత్తనాలు మొలకెత్తుతాయి. వావ్! పువ్వులు పూస్తాయి. అంటే "నువ్వు ఆకాశానివా నాన్న" అంటది. అవును హ్మ్. అంటే, "నేను ఆకాశాన్ని అందుకుంటానంటే" "అందుకో అమ్మా" అంటాడు. ఆకాశం అందదు కదా! హ్మ్. తండ్రిని పట్టుకొని అందిన ఆకాశం. అలా అది ఓహ్! కథ. వావ్! అసలెంత అలా అద్భుతంగా ఉంది. అండ్ చాలా మంచి మెసేజ్ కూడా ఉంది ఆ! దీనిలో. అది మొదటి నాటిక. అందులో హ్మ్. బా వెళ్ళింది. ఆ తర్వాత ఆయనే మళ్ళీ నన్ను కన్నీటి కథ నాటికకి అడిగారు. హ్మ్. కన్నీటి కథలో 80 ఏళ్ల ముసలామె క్యారెక్టర్.
మై గాడ్, అది చాలా చాలా బాగా ఛాలెంజింగ్ అయి నచ్చింది. ఉండాలి. అంటే నాకు అలానే ఇష్టం. అంటే ఓకే. ఒక నాటికలో నటిస్తుంటే జ్యోతిరాజ్ కనబడకూడదు. అది ఆ ఇష్టం పాత్ర నాకు. కనిపించాలి. కనిపించాలి. వావ్. అలాగే అంటే నేను నిజానికి ఈ మాట అనకూడదు. నటీమణి, నటులు ఎవరైనా సరే ఏ క్యారెక్టర్ అయినా చెయ్యాలి, నటించాలి. కానీ నాకున్న వెసులుబాటుని బట్టి, నాకున్న పాప, కుటుంబం, నాకున్న బాధ్యతలు వీటిని బట్టి సెలెక్టెడ్‌గానే కాస్త తీసుకొని నాకు సబ్జెక్ట్ నచ్చి, ఆ స్క్రిప్ట్ నచ్చి అలాగే కొంచెం వెళ్తాను. చాలామంది ఈ విషయంలో పొగరనుకోవచ్చు. ఆ అమ్మాయికి చాలా పొగరు, చూసుకొనే వెళ్తది. ఆ అమ్మాయికి ఉత్తమ నటి వచ్చేలాగా ఉంటేనే వెళ్తది అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కాదు. ఇప్పుడు కన్నీటి కథలో ఉత్తమ నటి రాదు. కానీ 80 ఏళ్ల ముసలామె క్యారెక్టర్ చేయడం. అంటే క్యారెక్టర్‌లో లెంత్ ఎంతుంది క్యారెక్టర్‌కి? దానికి ఏ బహుమతి వస్తది? కాదు. ఆ క్యారెక్టర్‌లో జ్యోతిరాజ్ డిఫరెంట్‌గా కనిపిస్తదా లేదా? సో అనేది అలాంటి వాటిని చూసుకుంటా. మీరు చూస్ ఎన్నుకుంటా. చేసుకొని చేయటం జరుగుతుంది. కన్నీటి కథ అయితే 80 ఏళ్ల ముసలామె క్యారెక్టర్. ఉదాహరణగా చాలా చోట్ల జరిగింది. అందులో ముఖ్యంగా బుర్రా సాయి మాధవ్ గారు తెనాలిలో ఏర్పాటు చేసే నాటికల పోటీలు అక్కడికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు నాటిక అయిపోయింది. నాటిక అయిపోయిన తర్వాత సాంప్రదాయ సత్కారం అని చెప్పి స్త్రీలకు చీరలు ఇవ్వడం కొన్ని చోట్ల సాంప్రదాయంగా ఉంటది. అక్కడ చీర ఇవ్వడానికి కాస్త ఆలస్యంగా పిలుస్తున్నారని తెలిసి నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకొని నార్మల్‌గా తయారైపోయి వచ్చేసాను. బుర్రా సాయి మాధవ్ గారి వాళ్ళ అమ్మగారే అక్కడ సాంప్రదాయ సత్కారం అందిస్తూ, నేను నా కోడలు క్యారెక్టర్ వేసిన లక్ష్మి గారు ఆవిడ వచ్చారు. తీసేసుకుంటే, లేదు ఇంకొక ఆవిడ ఉంటది, ఆవిడ పిలవండి అంటున్నారు ఆవిడ. ఇంకొక ఆవిడ ఎవరండి? మేమిద్దరమే చేసాం అందులో అని వాళ్ళు చెప్తే, లేదు నేను చూశాను, ఆవిడ ముసలావిడని పిలవండి అంటున్నారు. ఆ ముసలావిడిని నేనేనండి అని అంటే, నువ్వేనా అని మళ్ళీ పక్కకు పిలిచి, అసలు అక్కడికి ఇక్కడికి తేడానే గమనించుకోలేకపోయామమ్మ. అవి చాలా గొప్పగా అనిపిస్తాయి అనమాట. సో అంత బాగా చేశారని వాళ్ళు ప్రశంసించడం కూడా చాలా మంచి విషయం. అలా కన్నీటి కథ ఆ విధంగా ఆ 2 నాటికలు ఎస్ఎం భాష గారితో చేయడం జరిగింది. తర్వాత మూల్యం నాటిక చేశాం. మూల్యం డాక్టర్ వెంకట్ గోవాడ గారు, ఆయన గోవాడ క్రియేషన్స్ వారు మూల్యం నాటిక పంపించి అమ్మ ఇందులో చెయ్యాలి అంటే సింహప్రసాద్ గారు రాశారు ఆ నాటిక. అది చూసినప్పుడు చదివి ఎలా అయినా చెయ్యాలి అని అనిపించింది నాటిక ఫస్ట్ చదవగానే. ఎందుకు అంటే అప్పటికి నాన్నగారు కాలం చేశారు. నాన్నగారితో 9 రోజులు హాస్పిటల్లో కరోనా టైంలో నాన్నగారితో 9 రోజులు ఉన్నాను నేను. అమ్మ వేరే క్వారంటైన్, తమ్ముడు వేరే చోటు ఉన్నారు, ఎవరూ లేరు. చివరికి నాన్నగారు 9 రోజులు ఇంకా అదొక పెద్ద యుద్ధం. అది చేసిన తర్వాత బ్రతకలేదు, నాన్నగారు చనిపోయారు. ఆ చనిపోయిన రోజు రాత్రి నాన్నగారితో ఉండి ఆయన్ని మార్చురీకి పంపించి అమ్మతో నాన్న ఇంకా చనిపోలేదని అబద్ధం చెప్పి నవ్వుతూ మాట్లాడి ఆ రోజంతా ఒంటరిగా ఉండి పొద్దుటే లేచి మళ్ళీ బాడీని ఇవ్వను అని వాళ్ళు అంటే, లేదు మా నాన్న ముందు రోజు రాత్రి ఫోన్లో నాతో ఒక మాట అన్నారు, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోరా, నేను ఇంటికి వెళ్ళిపోవాలి అని అంటే, తప్పకుండా తీసుకెళ్ళిపోతాను నాన్న అన్నాను. నాన్న ఎలాగైనా ఇంటికి తీసుకెళ్ళాలి, అమ్మకి చూపించాలి, తమ్ముడికి చూపించాలి, ఆ సిచ్యువేషన్ లో అసలు ఎలా చేయట్లేదు అని మళ్ళీ డాక్టర్స్తో మాట్లాడి చెప్పించి, సరే అమ్మ పంపిస్తాం, కానీ ఇక్కడుండే శవాలన్ని పరిస్థితి నాకు ఎంత ఆలస్యమైనా పర్వాలేదు తీసుకెళ్తాను అని చెప్పి నమ్మరు. రాత్రి 7-5 నిమిషాలకి నాన్నగారు చనిపోతే తర్వాత రోజు సాయంత్రం 5 గంటల 15 నిమిషాలు ఆ టైంలో క్రిమేషన్ అయింది. ఇంకా ఫైట్ చేసి తీసుకెళ్ళి ఇచ్చాక ఈ రాత్రి 7-5 నుంచి ఆ 5-15 వరకు ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలేదు. చాలా స్ట్రాంగ్ అలాగే ఉన్నాను. అమ్మ మీరు ఏదైనా తినెళ్ళండి, మళ్ళీ నీరసం వస్తుంది అని అంటే, ఏమైనా తినెళ్ళడం కాదు, ఏమనుకోకుండా కాస్త అన్నం వండి వేడివేడిగా ఏమైనా కూర వండేసి పెట్టండి, తినేసి వెళ్తాను. ఎందుకంటే 2-3 రోజుల నుంచి ఈ హాస్పిటల్ తిరగడం వాటిలో నిద్ర లేదు, భోజనాలు లేవు. ఇప్పుడు ఇంకేం బాధపడాలి, ఏం సేవ్ చేయాలని బాధపడాలి, అయిపోయింది. నా బాధ్యత ఒకటే, నాన్నని అమ్మకి చూపించాలి. కాబట్టి నాకేమన్నా వండి పెట్టండి అంటే ఆవిడ భయపడింది. నాన్న చనిపోయి మార్చురీలో పెట్టొచ్చి ఇక్కడ భోజనం పెట్టమంటుంది అనుకుంది, భయపడింది. భోజనం తినేసి
బయలుదేరి ఆ ఉన్న ఇంటి వాళ్ళకి నేను తీసుకెళ్ళి హాస్పిటల్కి వాళ్ళకి టెస్టులు చేయించి వాళ్ళకంతా బాగుంది అనుకున్నాక వాళ్ళని ఇంటికి పంపించి ఇంటికి తీసుకెళ్ళి ఇదంతలోనూ ఎందుకో అసలు సో చాలా స్ట్రాంగ్ ఉన్నారు మీరు ఆ టైంలో. చాలా. అసలు మైండ్ ఆ. ఎక్కడ ఇలా డైవర్ట్ అవ్వకుండా, అవ్వలేదు. డిప్రెస్ అయిపోకుండా, ఆ. కుంగిపోకుండా. అంటే నాన్నగారు అనేవారు అనమాట, నేను తమ్ముడికి జాబ్ వచ్చేస్తే నేను సుఖపడతాను. అప్పటికి తమ్ముడికి జాబ్ వచ్చి 2-3 నెలలే అయింది. అయ్యో. నేను నేను ఫోన్ చేసి ఇంటికి నాన్నకి రేపు చేయించాల్సిన కార్యక్రమాలన్నీ కూడా తమ్ముడు డబ్బులు డ్రా చేసి ఇస్తాడు మీకు, మొరమొరాలు చల్లుతారు కదా, వాటితో సహా తమ్ముడు డబ్బులతోనే చేయించండి అంటే, ఈ సిచ్యువేషన్లో నువ్వు ఇలా ఆలోచిస్తావేంటి అంటే, మీరు ఖర్చు పెట్టే పొద్దున్న ఆ డబ్బులు మీకు ఇవ్వడం కాదు, ఆ డబ్బులతోనే నాన్నగారికి జరగాలి. ఆల్రెడీ అంటే తన హాస్పిటల్లో ఉన్నప్పుడే మీ ఫాదర్ ఇవి చెప్పడం జరిగింది. ఆహా, మామూలుగా అంటూ ఉండేవారు మాతో రోజు ఉన్నప్పుడు, తమ్ముడికి జాబ్ వస్తే నేను సుఖపడిపోతాను రా అంటూ ఉండేవారు. ఏదన్నా నా కొడుకు సంపాదనతోనే ఏవన్నా జరగాలి నా కార్యక్రమాలు అనేవి అనేది ఉంది ఆయనకి. అంటే ఇంకా ఇలాగే చెయ్యండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం. మనం ఏడుస్తూ కొన్ని సందర్భాల్లో ఏడుపుని, డీలాతనాన్ని వీటిని ఆశ్రయించామనుకోండి, ఆ క్షణం గడిచిపోయిన తర్వాత జీవితాంతం బాధపడాలి. అరే ఆ రోజు నేను అలా చేయలేకపోయానేంటి, ఇంటికి తీసుకురాలేకపోయానేంటి నాన్నని, వాళ్ళు ఇవ్వను అంటే అలా వదిలేసానేంటి, ఇది జీవితాంతం బాధ కదా. అక్కడ యుద్ధం చేసామనుకోండి, ఇప్పుడు ఒక తృప్తి ఉంటది. నాకు కూతురిగా నేను చేయాల్సింది, నేను ఎక్కడ చిన్నది కూడా నేను చెయ్యాల్సింది, ఆయన నాకు జన్మనిచ్చినందుకు నేను ఏది వదిలేయలేదు, నేను ఎంత చేయాలో అంత చేశాను అనే ఒక తృప్తి అయితే నాకు జీవితాంతం ఉండిపోతుంది. అలాగా 22 గంటలు దగ్గర దగ్గర ఇంకా తర్వాత ఆగలేదు ఏడుపు. అలా చాలా నిజంగా మగ పిల్లాడిలాగా మీరు మైండ్ అది కూడా అనేవారు అనమాట, నువ్వు అబ్బాయి అయి ఉంటే బాగుండు, అబ్బాయి అవ్వకపోయినా ఏముంది, ఆ సిచ్యువేషన్ లో అలానే స్టాండ్ తీసుకొని మీరు మొత్తం దగ్గర దగ్గర ఒక 12 hours వరకు కంటిన్యూస్ గా మీ ఫాదర్ దగ్గరే ఉండి 9 days ఉండడం వేరు, మళ్ళీ ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాలన్నీ చేయించడం వేరు. అండ్ మీరన్న మాట కూడా చాలా చక్కగా ఉంది. అంటే వాళ్ళు ఏదైతే బతుకున్నప్పుడు ఎలా ఉండాలి ఏంటని కోరుకుంటారో, అండ్ తర్వాత కూడా నాకు ఇలా ఇలా చేస్తే నేను చాలా తృప్తి చెందుతాను, నాకు నా ఆత్మ సంతృప్తిగా ఉంటదని వాళ్ళు ఏదైతే అనుకుంటారో అవే కదా చేయాల్సిందే. బిడ్డలుగా ఎవరికైనా అదే కదా బాధ్యత. సో ఆ రకంగా మీరు పరిపూర్ణంగా మీ నాన్నగారికి ఎలా కావాలనుకుంటున్నారో, ఆయన ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగా చేశారు కాబట్టి ఎక్కడున్నా మీ ఫాదర్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇప్పుడైతే ఇంకా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఇప్పుడు వచ్చి అమ్మ చెక్కిన బొమ్మ నేను రచించిన నాటిక. ఎక్కడికి వెళ్ళినా సో అంటే ఈ సిచ్యువేషన్స్ అన్నిటిలో నుంచి వచ్చిందేనా ఈ కథ? కాదు. అయితే మూల్యం నాటిక చెప్తున్నాను కదా. ఇలా నాన్నగారితో ఒక అనుబంధం ఉన్న నాటిక మూల్యం. అందులో కూడా కూతురు తండ్రి కోసం యుద్ధం చేస్తుంది, కిడ్నీ ఇవ్వద్దు అని భర్త అంటాడు, ఇస్తాను అని కూతురు అంటది, కోర్టు వరకు వెళ్తుంది, పోరాడుతుంది, తీరా చివరికి కోర్టు తీర్పిస్తుంది కిడ్నీ ఇవ్వచ్చు పర్వాలేదు, భర్తకు అధికారం ఏమీ లేదు, ఎవరి శరీరం మీద వారికే అధికారం ఉంది అని కోర్టు తీర్పిస్తే, సరే ఇంకా నాన్నకి ఇంక నేను ఎవరి పర్మిషన్ తీసుకోక్కర్లేదు, నాన్నకి నేను ఇప్పుడు కిడ్నీ ఇచ్చేయచ్చు, నాన్న రండి నాన్న ఇప్పుడే ఈ క్షణమే నేను మీకు కిడ్నీ ఇచ్చి ఆయుష్ పోస్తాను నాన్న, నేను మీకు కొత్త ఆయుష్ పోస్తాను నాన్న అన్న క్రమంలో తండ్రి అలా ఒరిగి చనిపోతారు. అప్పుడు ఏడుస్తూ ఎవరు చంపేశారు మా నాన్న చచ్చిపోలేదు, మీరు అందరూ కలిపి చంపేశారు, ఒక చిన్న సంతకం పెట్టుంటే మా నాన్న బ్రతికేవారు కదా అని భర్తని ప్రశ్నిస్తుంది. ఒక్కరోజు కోర్టు తీర్పు ముందుగా వచ్చున్న మా నాన్న బ్రతికేవారు, నేను మూల్యం ఎంత చెల్లించాను అంటే మా నాన్న ప్రాణాలు చెల్లించాను అని చెప్పి లాస్ట్ లో ఏడుస్తుంది అనమాట. అంటే ఈ రియల్ స్టోరీనే సింహప్రసాద్ గారు రాశారు. ఇందులో చాలా డైలాగ్స్ అసలు నాన్నకి నాకు అనుగుణంగా ఉండేవి. మా వారి పేరు రాజు, ఇందులో క్యారెక్టర్ హస్బెండ్ క్యారెక్టర్ రాజారావు, జ్యోతి జైతి, పిలుస్తున్నప్పుడు జ్యోతి జైతి ఒకలానే అనిపించేవి. చేసినంత సేపు మీరు మీ నాన్నగారి మధ్య నాకు అనిపించింది అనమాట, నేను గట్టిగా ఓపెన్ గా ఏడవలేకపోయాను కదా నిజంగా నాన్న చనిపోతే, ఈ నాటికలో ఓపెన్ గా లాస్ట్ లో ఏడొచ్చు తండ్రి మీద పడి, లాస్ట్ మూమెంట్ చనిపోతారు. ఆ చనిపోయినప్పుడు అక్కడ కరోనా కాబట్టి ఎవరు పడిపోనివ్వలేదు, దగ్గరగానే ఉన్నా కూడా అలా, కానీ ఇక్కడ అలా కాదు, ఇలా అది కూడా నా కోసమే వచ్చిందేమో ఈ క్యారెక్టర్, అసలు రచయిత నా కోసమే రాశారేమో. చిన్నప్పుడు సైకిల్ మీద ప్రతి సంవత్సరం సినిమాకి తీసుకెళ్లేవారు నాన్న. ఇందులో బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి. ఇందులో ఒక డైలాగ్, మా నాన్న ఏం చేశారో తెలుసా అంకుల్ అంటే, ఏం చేశారమ్మా అంటే, డాక్టర్ చెప్పిన ఈడీడీ కంటే
10 రోజుల ముందే ఒక నడిరాత్రి వేళ నాకు నొప్పులు మొదలయ్యాయి. బయట హోరున కురుస్తున్న వర్షం. ఇంట్లో నాన్న నేను ఇద్దరమే ఉన్నాం. నన్ను ఒంటరిగా ఇంట్లో వదిలి ఆటో కోసం కూడా వెళ్ళలేని పరిస్థితి నాన్నది. అప్పుడు మా నాన్న ఏం చేశారో తెలుసా అంకుల్? నన్ను తన మోపెడ్ మీద కూర్చోపెట్టుకొని చిన్న పిల్లలకి సైకిల్ నేర్పినట్టుగా 2 చేతులతో అలా హ్యాండిల్ పట్టుకొని మెల్లగా నడిపించుకుంటూ 3 కిలోమీటర్లు తీసుకెళ్లారు. ఆ వర్షంలో నేను తడిసిపోకుండా తన రెయిన్ కోట్‌ని నాకు కప్పారు. నాన్న మాత్రం వర్షంలో తడిసిపోతూనే ఉన్నారు. నొప్పుల బాధ భరించలేక అరుస్తూ అలా నాన్న మీద నేను ఒరిగిపోతూ ఉంటే, నా బరువును మోస్తూనే, నాకు ధైర్యం చెబుతూనే, ఆ గాలిని, వర్షాన్ని ఎదుర్కొంటూనే నన్ను హాస్పిటల్ వరకు తీసుకెళ్లారు అంకుల్ మా నాన్న అని చెప్పుద్ది ఆ క్యారెక్టర్. అంటే మా నాన్న కూడా నన్ను సైకిల్ మీద తీసుకెళ్లారు. ఇక్కడ ఈయన కూడా ఇలా ప్రతిదీ కూడా చాలా నాన్న అనుభూతికి చాలా కనెక్టివ్‌గా ఉన్న నాటిక మూల్యం. అది చాలా బాగా అనిపించిందనమాట. అది కూడా ఇప్పటికి 35 ప్రదర్శనలు చేసాము. ఇప్పుడు ఇంకొక ప్రదర్శన కూడా లైన్‌లో ఉంది. 36 ప్రదర్శనలోను పోటీకి కొన్ని చోట్ల వెళ్తాము. పోటీ కాని వెళ్తాం. అందులో కూడా ఒక 12 ఉత్తమ నటి అవార్డ్స్ తీసుకున్నాం. ఓకే. సో ఎక్కువ మీకు అవార్డులు తెచ్చిపెట్టిన నాటిక ఏది? అంటే అది 24 ఇది ఇలా కదా. ఇప్పుడు అమ్మ చెక్కిన బొమ్మ నాకు ఎక్కువ అవార్డ్స్ తెచ్చింది. ఎక్కువ అవార్డ్స్ గోవాడ వెంకట్ గారు వాళ్ళ మదరు కాలం చేశారు. వారి పేరుతో ఆవిడ మల్లీశ్వరమ్మ గారు, ఆవిడ పేరుతో నాటిక రచనల పోటీ పెట్టారు ఆయన. పెడితే నేను మూల్యం కంటిన్యూ అవుతున్న క్రమంలో రచనల పోటీ పెట్టారు. అమ్మ అనే కాన్సెప్టే అమ్మ మీద రాయాలి. సరే నేను రాద్దామా వద్దా, మూల్యంలో నాటిక చేస్తున్నాను, వారి దర్శకత్వమే. రాస్తే పోటీకి పంపిస్తే ఒకవేళ వస్తే అంటే వస్తుంది అని అనుకోలేదులేండి. వస్తే ఆ నటీమణి కాబట్టి ఆమెకి ఇచ్చేసారు అనుకుంటారా, ఇలాంటిది కొంచెం ఉంది. సరే ఒక నాటిక రాసేద్దాం, రాయకపోతే ఇంకా రాయలేము అని చెప్పేసి అమ్మ కాన్సెప్ట్ మీద ఒక నాటిక రాసేసాను, పంపించాను. అది ద్వితీయ ఉత్తమ బహుమతి గెలుచుకుంది రచనలో. రచన గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఇది కూడా నేను అడుగుదాం అనుకున్నాను. అంటే మీరు నాటక రంగంలోకి రావటం, నాటకాలు ఇవన్నీ మీరు స్టేజెస్ మీద పర్ఫామ్ చేయటం ఇది ఒక ఎత్తు అయితే, రచన వైపుకి రావాలని ఎప్పుడు అనిపించింది? అంటే దానికి కూడా ఇన్స్పిరేషన్ ఏమన్నా వెనక స్టోరీ ఏమన్నా ఉందా? ఉంది. అంటే మా వారు సౌదీ వెళ్ళారు. అప్పుడు లెటర్లు రాస్తున్న క్రమంలో కవితలు ఎక్కువ రాశారు. మా ప్రేమ లేఖల్లో కవితలు ఎక్కువ, లవ్ లెటర్స్ అటు నుంచి అటు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అలా చాలా కవితలు రాశాను. ఆ తర్వాత ఏంటంటే చూడండి, కాస్త ఒక మెట్టు ఎక్కినట్లు మొదట ప్రేమ కవితలు, తర్వాత సొసైటీ గురించి కానీ అలాగా ఒక 70 కవితల వరకు రాశాను. ఒక 7-8 కథలు రాశాను. కథలు, కవితలు, ఒకటి పాటలు కూడా, గేయాలు 4 రాశాను. అందులో నాకు బాగా పేరు తెచ్చింది మౌనం అనే పాట. ఒక 2 లైన్స్. మౌనం 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 సూర్య చంద్రుల గమనం మౌనం, పూసే పువ్వుల వికసం మౌనం, మాట మాటకు మధ్యన మౌనం, మాట మాటకు మధ్యన మౌనం, శ్వాసల మధ్య ఉన్నది మౌనం, మౌనం 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 మౌనం, కోరిక లేని మనసుది మౌనం, సాగిపోతున్న వయసుది మౌనం, అలలకు అందని సంద్రం మౌనం, అలలకు అందని సంద్రం మౌనం, అండపిండ బ్రహ్మాండం మౌనం, మౌనం 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 మౌనం, వెలుగును ఇచ్చే జ్యోతిది మౌనం, జ్ఞానం ఇచ్చే గీతది మౌనం, బ్రహ్మ రాసిన రాతది మౌనం, బ్రహ్మ రాసిన రాతది మౌనం, సృష్టి చేస్తున్న విధాతది మౌనం. వావ్. మౌనం 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 మౌనం.
ఇలా ఇంకొక మౌనం 3 మౌనంగానే అసలు చాలా మాట్లాడేశారు. చాలా చెప్పారు. చాలా చక్కగా అది గూడా. ఇంకొక 3 ఉన్నాయి. అంటే హ్మ్. మన టైం ఇదిని బట్టి ఇంకొకసారి ఎప్పుడైనా పాడుకుందాం. తప్పకుండా. అంటే పుట్టడం మౌనమే, చనిపోవడం మౌనమే అనే దాంతో హ్మ్. ఎండ్ అవుతుందన్నమాట. ఓహ్! అలాగా వావ్! ఈ పాట నాకు మంచి పేరుని తీసుకొచ్చింది. కొలకలూరి వినాయక్ గారు లాంటి వాళ్ళు, హ్మ్. మౌనశ్రీ మల్లిక్ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు సాహిత్య సభలో నన్ను అప్పటి నుంచి మౌన జ్యోతి అని పిలుస్తారన్నమాట. ఓకే. ఇంకా ఇది తర్వాత విన్న తర్వాత నుంచి. హ్మ్. హ్మ్. ఇంకా అంటే ఇన్ని మౌనాలు ఎలా ఒకచోటే చేర్చావు అంటే నాకు అనిపిస్తుంది అనమాట. సృష్టిలో చాలా గొప్పవన్నీ కూడా వాటి ప్రయాణాన్ని మౌనంగానే సాగిస్తాయి. హ్మ్. ఏది తీసుకోండి మీరు. అది మౌనంగానే దాని ప్రయాణం సాగిస్తది. అదేం బెట్టు చేయదు. బెట్టు, అల్లరి, హడావిడి, అంత గోల ఏం హడావిడి, గోల అంతా మనిషి మాటది, మనసుదే. ఈ హ్మ్. రెండింటిదే అల్లరి, ఈ రెండింటిదే గోల, గొడవ అంతా ఓహ్! అనేది. బట్ కానీ అంటే మీ మైండ్‌లో వచ్చిన వాటన్నిటిని కూడా ఆలోచనలని మీరు అక్షర రూపంలో హ్మ్. పెట్టి ఇంత చక్కగా అంటే పాటలు కానివ్వండి, పద్యాలు కానివ్వండి, లేకపోతే స్టోరీస్ రచనలు మీరు చాలానే రాయటం కూడా జరిగింది కానివ్వండి. వీటన్నిటికి ఇన్‌స్పిరేషన్ అంటే ఎవరని చెప్తారు మీకు? ఆహ్, అంటే అవి అంటే ఈ నాటక రంగంలో ఉండి ఎంతోమంది మహామహులు రచనలకి సంబంధించిన ఈ నాటకాలు వేయటం నాటక ద్వారా రంగంలోకి రావడానికి ముందే కవితలు నావి ఓహ్! నవ తెలంగాణలో ప్రతి బుధవారం కవితలొచ్చేవి. హుహుహు. అలా మామూలుగా ఏదైనా న్యూస్ చదివినప్పుడు ఎక్కువ చిన్న పిల్లల పైన అత్యాచారాలు జరిగినప్పుడు, ఇలాంటి వార్తలు చదివినప్పుడు వాటికి స్పందించి రాయడం కానీ, హ్మ్. ఒక చిన్న సెంటెన్స్ ఏమైనా చదివినప్పుడు ఇదేదో అని ఒక ఆలోచన మొలకెత్తడం. సో, ఇలా అలా అంటే పాటలు ఒక ప్రశ్నించేలాగా మీ కవిత్వం కొన్ని అనేది కొన్ని సో, రాశాను. అలా బాగా మిమ్మల్ని ఎఫెక్ట్ చేసిన సిట్యుయేషన్ కానీ, దానికి ఆటోమేటిక్‌గా మీ మెదడులో ఆ ఆలోచనొచ్చే అక్షర రూపం దాల్చి చాలా అద్భుతంగా వచ్చిందనిపించింది ఏదన్నా ఉంటే ఒక 2 లైన్‌లు? అంటే దాని ఆహ్, ఆ క్రమబద్ధత చెప్పలేను గానీ, దాని సారాంశం అయితే షూర్. చెప్తాను. తప్పకుండా. అంటే ఆలు నేర్చే చిట్టి తల్లి ఇప్పుడు హ్మ్. ఫలానా మడుగులో పడి ఉంది. హ్మ్. దానికి కారణం ఏంటి అంటే, నాన్న స్నేహితుడు వెనక చాక్లెట్ కోసం నడిచింది ఆ తల్లి. హ్మ్. ఇలా ఇలా అయింది అని చెప్పి, మన చాలా గొప్ప భారతీయ సంస్కృతి అంటాం కదా! ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిపోద్ది గదా! అన్నం. అన్నం ఉడికిందో లేదో. మరి ఇలాంటి ఈ సిట్యుయేషన్స్ మన సంస్కృతికి ఎలాంటి ఆహ్, అంటే ఎలాంటి ఇదిని చూపిస్తాయి? అంటే హ్మ్. మనం గొప్ప సంస్కృతిలోనే ఉన్నామని చూపిస్తున్నాయా? హ్మ్. దయచేసి రాజ్యాంగంలో ఇలాంటివేమైనా మార్చి రాయాల్సొస్తే పెద్దలారా మార్చి రాయండి కానీ పసిమొగ్గల్ని కాపాడండి. ఓహ్! వావ్! పసిమొగ్గల్ని త్రుంచేయకుండా ఆ కాపాడేలాంటిదేదో చెయ్యండి. హ్మ్. దయచేసి వాడిని చంపొద్దు. సొసైటీలోనే ఉంచండి కానీ, ఏ దానితో చేయాలి, ఎ ఎలాంటి సిట్యుయేషన్‌లో వాడు అంటే మార్పు ఏ ప్రేరేపించబడుతుంది విధంగా రావాలి అనేది అనే వాటి చూసి మీద దానికి కొంచెం తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేయండనేది అనేది ఆ విధంగా దానిని చెప్తూ క్వెషన్ చేయడం. ఆ! దానిని బేస్ చేసుకొని 'ఉడతరాల్చిన ఇసుక' అని ఒక నాటిక రాశాను. హుహుహు. అదే ఇది అమ్మ చెక్కిన బొమ్మ చెప్పాక 'ఉడతరాల్చిన ఇసుక' అంటే మీరు మొత్తంగా ఇప్పటి వరకు ఎన్ని రచనలు మీరు ఎన్ని చేశారు? నాటక రచనలా? ఆ! నాటక రచనలైతే 2 చేశాను. హ్మ్. మూడవది ఇప్పుడు సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉంది. రాసి ఉంది. ఇవి మామూలుగా పద్యాలు కానివ్వండి, లేకపోతే కవితలకి సంబంధించి కానీ, అవి ఎలా ఇప్పటి వరకు ఎన్ని మీరు రాయటం ఒక జరిగింది? 70 వరకు కవితలు రాశాను. హ్మ్. ఒక 4 గేయాలు రాశాను. హ్మ్. ఒక 7, 8 కథలు రాశాను. 8 కథలు. హ్మ్. ఈ కథల్లో ఏమన్నా ప్రదర్శనకి ఒకటి మీరిప్పుడు చెప్పడం రీసెంట్‌గా అయితే ఒకటి ప్రదర్శన మీ రచన అయిందని. అది కథ కాదు. ఇది హ్మ్. నాటిక. హ్మ్. కథా రచయిత వేరు, కథా రచన వేరు, నాటిక ఇప్పుడు వేరు. ఈ కథది అంటే మామూలుగా ప్రింటింగ్ వైస్ వీటికి పంపించడం కథ అట్లా అంటే చేసారా? మీరు చదువుకొని ఒక కథలా చదువుకునేది. నాటిక అంటే ప్రదర్శన యోగ్యత హ్మ్. కలిగినదనమాట. కథని ప్రదర్శించలేము. ఓకే. కథని చదువుకొని ప్రేక్షకులు ఆహ్, శ్రో అంటే చదివేవాళ్ళు, చదివి పాఠకులు వాళ్ళు దాన్ని ఎక్స్‌పీరియన్స్ ఆస్వాదిస్తారు. చేసేలాగా కథలు నాటిక అంటే మనకి ప్రదర్శన యోగ్యత చేసి ఉన్నది అన్నమాట. ఓకే. అంటే మనం ఆ ప్రదర్శన సంభాషణల చూసి ద్వారా పాత్రలు హ్మ్. సృష్టించబడతాయన్నమాట. అంటే హ్మ్. చెప్తారు అంటే అన్నింటికంటే నాటిక రచించాలి అంటే సాహిత్యంలో అన్నింటిని టచ్ చేసిన తర్వాత రాస్తేనే బావుంటుంది అని చెప్పి మనకి కాళిదాసు లాంటి వాళ్ళే చెప్పారనమాట. హ్మ్. అంటే అందులో కవిత్వం ఉంటుంది, కథ ఉంటది. అంటే అన్నింటి మిళితం హ్మ్. నాటిక అనేది. ఈ నాటిక అనేది మామూలుగా 'అమ్మ చెక్కిన బొమ్మ' నా మొదటి రచన. అవును చెప్పారు.
అది రచించినప్పుడు ద్వితీయ బహుమతి రావడం జరిగింది. ద్వితీయ బహుమతి రాగానే గోవాడ గారు వాళ్ళ మిసెస్ రాధ గారని ఆవిడ చదివి, ఇది మనమే తీసుకుందాం నాటిక మన ఇది అంటే, సరే అనుకుని ఇంక నాటిక స్టార్ట్ చేసిన తర్వాత అది ఒక ట్రాన్స్‌జెండర్‌కి సంబంధించిన కథ. అంటే ఒక తల్లి పడే స్ట్రగుల్, కొడుకు ట్రాన్స్‌జెండర్ అయిపోతే తల్లి ఎంత మదన పడుతుంది, కుటుంబంతో ఎలాంటి పోరాటం చేస్తుంది, అందులో బిడ్డని ఎలా మారుస్తుంది, ఆ బిడ్డని సొసైటీకి ఎలా ప్రజెంట్ చేస్తుంది, ఆ బిడ్డని ఎలా తయారు చేస్తుంది, అదే అమ్మ చెక్కిన బొమ్మ. మామూలుగా అంటే ఇది చాలా మంచి సబ్జెక్ట్ అని చెప్పాలి చాలా ప్రెసెంట్, మంచి ఎందుకంటే subject. ఈ సిచ్యువేషన్స్ కూడా సొసైటీలో రన్ అవుతున్నాయి. చాలా అవసరమైన సబ్జెక్ట్. ముఖ్యంగా ఈ నాటికని పరిషత్తుల కంటే కూడా ముఖ్యంగా యూనివర్సిటీల్లో ప్రదర్శించాల్సిన నాటిక. మేము అలాగే 2 యూనివర్సిటీల్లో ప్రదర్శించాము. గుజరాత్లో ఒకటి, మొన్న ఈ మధ్య పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ప్రదర్శిస్తే 1000 మంది విద్యార్థులను చూశారు. చూసినప్పుడు చాలా, అంటే మొట్టమొదటిసారి ఒక రచయిత్రిగా చాలా మంచి అనుభూతి కలిగింది అక్కడ. ఎందుకంటే అందులో ఒకవేళ ట్రాన్స్జెండర్ అయిన పిల్లలు ఎందుకు చదువుకోలేకపోతున్నారు అని అంటే, గేలి చేసే విద్యార్థుల మధ్య చదవలేక, ఆదరించే కుటుంబానికి దూరమై బ్రతుకు తెరువు కోసం వ్యభిచరించడం, యాచించడం చేయాల్సి వస్తుంది అంటదమ్మ. నిజంగానే విద్యార్థులు ఆదరిస్తే, కుటుంబాలు ఆదరిస్తే అలా ఎందుకు అయిపోతారు? లాస్ట్లో తల్లి ఒక డైలాగ్ చెప్తుంది అనమాట ఈ నాటికలో. ఎలా అంటే, సభలోకి కూతురు తల్లిని తీసుకొస్తుంది, నన్ను ఇలాగ మా అమ్మే చెక్కింది, ఈ గౌరవం మా అమ్మకి దక్కాలి అని అంటే, ఆవిడ వస్తుంది, వచ్చి నాదేం లేదు అంతా నా అంటే ఆ డైలాగ్స్ సింపుల్గానే చెప్తాను. ఆమె చెప్తుంది అనమాట, ఈ సభాముఖంగా నాదొక చిన్న విన్నపం, ప్రస్తుత సమాజంలో ఎవరిని వాళ్ళ కులాల పేర్లతో వాళ్ళని పిలవడం లేదు, అలా పిలవడం నేరం అంటున్నారు, కానీ ఈ ట్రాన్స్జెండర్స్ని మాత్రం హిస్రా, చెక్క, తేడా, మాడ అంటూ వాళ్ళ మనోభావాల్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు? ఒకరి మనోభావాల్ని దెబ్బతీసే హక్కు మనకెక్కడుంది? స్త్రీ లేక పురుషుడైతేనే మనుషులా? అరెరరెరే, పశువుల్ని, పక్షుల్ని, పిల్లుల్ని, కుక్కల్ని, ఆఖరికి జలచరాల్ని కూడా మనం గౌరవంగా చూస్తామే, మరి వీళ్ళని ఎందుకు మనుషుల్లా చూడలేకపోతున్నాం? వాళ్లను కన్నది కూడా అమ్మా నాన్నే కదా. నేను ఒక అమ్మగా అర్థిస్తున్నాను, దయచేసి నిఘంటువుల్లో ఉన్న మనసు నొప్పించే పదాల్ని తొలగించమని మేధావి వర్గాన్ని కోరుకుంటున్నాను, వీళ్లను కూడా మనుషులుగా చూడండి అని ప్రాధేయపడుతున్నాను అంటది తల్లి. నిజమే కదా, వాళ్ళు మనుషులే కదా. నిజంగానే కుక్కలను పెంచుకుంటున్నాం, వాళ్ళకి సమాజంలో అందరితో పాటు వాళ్ళకి కూడా హక్కు ఉంటుంది. ఆ కుక్కల్ని మనతోనే పట్టుకోబెట్టుకుంటున్నాం, తినిపిస్తున్నాం, ఇన్ని చేస్తున్న మనం మన పిల్లలుగా పుట్టి వాళ్ళు చేసిన తప్పేంటి? అది వాళ్ళ తప్పు కాదు కదా. భర్తను అలాగే ప్రశ్నిస్తారు. పాటలు అది ఎందుకో, అది కూడా నేను భగవంతుడి అదృష్టం అనుకుంటాను. చాలా తక్కువ టైంలో రాసిన పాట అది కూడా. బ్రహ్మ చేసిన సృష్టిలో జీవమున్న బొమ్మరా, పాపమెవరిది, శాపమెవరిది, బాధ ఎవరిది, రోధనెవరిది, పాపమెవరిది, శాపమెవరిది, బాధ ఎవరిది, రోధనెవరిది, బొమ్మరా ఇది బొమ్మరా, అమ్మ చిక్కిన బొమ్మరా, బృహన్నలకి బంధువా, శిఖండికి తాచినమా, అర్ధనారి స్వరూపమా, మోహిని అవతారమా అని చెప్పి అది పాట కూడా చాలా బాగా కంపోజ్ అవ్వడం, శ్రీనిధి అని ఆ అమ్మాయి పాడడం, ఆ అమ్మాయి వాయిస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నాటిక అయిపోయిన తర్వాత చాలా నార్మల్ వాళ్ళు కూడా, సాహిత్యం తెలియని వాళ్ళు కూడా పాట పాడుకుంటూ వెళ్తారు చాలా మంది. చాలా అర్థమయ్యేలాగా, చాలా ప్రేమకు సాటి ఏది, అమ్మ కరుణకు తూకమేది, అమ్మ లాలనకు అంతమేది, అమ్మ కన్నా మిన్నయేది అనేది కూడా అందులో ఒక చోట వస్తుంది. అలా చాలా, అంటే ఒక రచయిత్రిగా ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఎక్కువ బహుమతులు, ఇప్పటికి 33 ప్రదర్శనలు చేశాను. అది ఇంకొక 22 ప్రదర్శనలు లైన్లో ఉన్నాయి. ఈ 33 ప్రదర్శనల్లోనూ మేము పోటీకి వెళ్ళింది 19 ప్రదర్శనలు. 19 ప్రదర్శనలకి అందరికీ కలిపి 88 ప్రైజులు వచ్చాయి ఇప్పటికి. 88. ఆ 88లోనూ
అంటే ఎక్కడికి వెళ్ళినా రచన, నటి. అంటే ఒకే వేదిక మీద 2 బహుమతులు తీసుకుంటున్న నాటిక. ఒక రచయిత్రిగా, ఒక నటిగా 2 బహుమతుల్ని ఇంచుమించు తీసుకుంటున్నాను. అంటే ఉత్తమ నటిగా ఇప్పటికి 12 తీసుకున్నాను. ఉత్తమ రచయిత్రిగా 13 తీసుకున్నాను. అలాగా దగ్గర దగ్గర ఒక 19 ప్రదర్శనలకి సో ఈ విధంగా నటిగా, రచయిత్రిగా, ఈవెన్ రచయిత్రిగా మీరు నిజంగా అసలు చాలా- పాడుతున్నప్పుడు నేనే అడుగుదాం అనుకున్నాను, మీరు పాడడం జరిగిందా ఆ లేదు, ప్రదర్శన లేదు, అవుతున్నప్పుడు శ్రీనిధి అని. అని ఆ అమ్మాయితో కానీ అసలు పాడించాను. మీరు చెప్పేసేసారు. మీ వాయిస్ కూడా ఇంత బాగుంది. మీరు ఎప్పుడైనా ఏదన్నా అంటే మీరు రాసినవి ఏదన్నా పాడటం అదే జరిగిందా? ఇలా మౌనం గాని లేకపోతే మ్మ్. లాలి లాలంటూ అమ్మ నోటెంట లాలి పాట విన్నాను మనసన ఆ పాట ఒకటి. మ్మ్. అది తత్వం అన్నమాట. కళలు చాలానే ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు మీరు చేసినవన్నీ కూడా నటిగా మీరు నాటకాలు చక్కగా ప్రదర్శించడం జరిగింది, రచించడం జరిగింది, కవితలు మంచి కవిత్రి కూడా మీరు చక్కగా దానిలో కూడా రంగప్రవేశం చేయడం జరిగింది, అవి కూడా చేయడం జరిగింది. ఇంకా ఏమన్నా మీకు కోరికలు ఉన్నాయి, ఇంకా ఇవి చేస్తే బాగుండు, ఇవి కూడా నేర్చుకోవాలి, ఇవి కూడా నేను ప్రయత్నించాలి అని అలా? నాకు సంగీతం ఇష్టం కానీ మ్మ్. నేర్చుకోలేకపోయాను. భరతనాట్యం ఇష్టం అది మ్మ్. చేయలేకపోయాను. ఇంట్లో పాటలు పాడుకోవడం అలా చేస్తూ ఉంటాను. ఇష్టం మ్మ్. అవి కూడా. అయితే ఈ అమ్మ చెక్కిన బొమ్మ అయిపోయింది. రచన వచ్చినప్పుడు మాత్రం ఇందాక మీకు చెప్పినట్టు మూల్యం నాటికలో ఆవిడ రచయిత్రి. సో ఆవిడకి ఇలా ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా రచన వస్తుంది కదా, మ్మ్. అది ఒకటి. రెండోది వెంటనే నేను ఉడత రాల్చిన ఇసుక అని మళ్ళీ ఇంకొక నాటిక రాసి ఆకేళ్ల నాటిక రచనల పోటీకి పంపించడం జరిగింది. ఓ. అందులో 60 స్క్రిప్ట్లు వస్తే 60 స్క్రిప్ట్లోని మొదటి బహుమతి వచ్చింది. మ్మ్. ఆకేళ్ల నాటక రచనల పోటీల్లో ఉడత రాల్చిన ఇసుక. అది ఏంటి అంటే రావణాసురుడు సీతమ్మని ఎత్తుకుపోతే మ్మ్. ఉడత సైతం ఇసుక రాల్చిందే ఒక అవును, స్త్రీని ఉడతా భక్తి కాపాడడం అంటూ కోసం. మ్మ్. ఒక స్త్రీని కాపాడడం కోసం తను కూడా ఏదో తన వంతు చేయాలని సాయం చేస్తుంది. చేస్తుంది కదా. అసలు మన మీదకి మనం ఏదైనా వస్తే ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మన వంతుగా మనం ఏం చేయాలి వావ్. అనేది అది ఒక రచన రాస్తున్నప్పుడు కూడా పడుతున్న స్ట్రగుల్ అంతా ఇంత ఉండదు అనమాట. అంటే క్యారెక్టర్స్ని నిజంగా చంపేవాడు ఏముంది, చంపేస్తాడు. కానీ ఓ రచయిత క్యారెక్టర్ని చంపాలి అని అంటే ఆ పడుతున్న మదనం చంపాలా వద్దా, చంపుదామా ఈ క్యారెక్టర్ని, అందులో 4 క్యారెక్టర్ని చంపేద్దాం అనిపించి ఆ చంపేస్తే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు అయితే చంపొద్దు, చంపకుండా ఏదో చెయ్యాలి. ఇలా ఆ స్ట్రగుల్ అంతా అది కాస్త ఎక్కువ time ఆలోచించడం పట్టింది. ఉంటుంది. ఆ ఉంటుంది. క్యారెక్టర్స్ వైజ్ ఎక్కడ వరకు రాయాలి, ఆ పాత్రని ఎంత వరకు ఉంచాలి, చేయాలి ఎక్కడ అనేది తగ్గించాలి. ఇప్పుడు అమ్మ చెక్కిన బొమ్మ కూడా నేను రాసిన వర్షంలో మొన్న భాగ్యశాస్త్రి గారు వచ్చారు కదండి. భాగ్యశాస్త్రి గారు క్యారెక్టర్ ఉంది అందులో. మ్మ్. ఉండేది ఆయన పచ్చళ్ళ వ్యాపారిగా రావడం, ఇవంతా నడిచింది అనమాట. మొదటి ప్రదర్శన రంగభూమిలో వేసినప్పుడు కొందరు నిష్ణాతులు అక్కడికి రావడం, దివాకర్ బాబు గారు లాంటి వాళ్ళు అంటే రచయిత ఎప్పుడైనా సరే ఒక సబ్జెక్ట్ని ప్రజెంట్ చేసినప్పుడు అందులో ఏదైనా బాలేదు లేకపోతే దాన్ని ఇంకా మార్పులు చేస్తే బాగుండు అని ఎవరైనా సలహాలు ఇచ్చినప్పుడు మ్మ్. వాటిని తీసుకొని వాటిని చక్కగా అంగీకరించి ప్రజెంటేషన్లో ఎలా బాగుంటుంది అనేది తను రాయాలి అనే అభిప్రాయం నాదనమాట. అప్పుడు వారు చెప్పిన సలహాల మేరకు ఆ సీన్ మళ్ళీ కట్ చేసి దాన్ని ఎస్ ట్రాన్స్జెండర్ స్ట్రగుల్ని కదా మనం చూపించాలి, మళ్ళీ ఇక్కడ ఏదో కాస్త డీవియేషన్ అయిపోతున్నట్టుంది అనిపించి మళ్ళీ దాన్ని మార్చడం జరిగింది. మార్చి రాయడం జరిగింది. అది మార్చిన తర్వాత ఇంకెక్కడ అసలు ప్రదర్శనలు చాలా చాలా అద్భుతంగా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా మా ఇంటి పక్కన ఇలాంటి వాళ్ళని చూసామను, మా ఊర్లో ఇలాంటి వాళ్ళని చూసామను, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎంతో మంది చూసామని. ఎక్కడికో వెళ్తే ఒక ఆవిడ నాకు బాగా తెలిసిన వారు, వాళ్ళ అబ్బాయి ట్రాన్స్ గా మారిపోయి అమ్మాయి ఆమె బట్టి అమ్మ బాధని ఇంత చెప్పావు, నీకు ఎలా తెలుసు ఇంత అని ఆవిడ పట్టుకొని ఏడ్చేశారనమాట. అంటే ఈ ట్రాన్స్ అయిపోవడమే కాదు, బిడ్డలు ఏ పరిస్థితుల్లోనైనా వాళ్ళు మైండ్ ఎదగకపోయినా ఎలా ఉన్నా తల్లి పడే ఆవేదన వేరు. అంటే తండ్రికి ఆవేదన ఉంటది కానీ ఎలా అన్నా అంటే సమాజము చుట్టాలు ఎవరు వద్దనుకున్నా తల్లి వదులుకోలేదు కదా తన బిడ్డని. ఉన్నంత కాలము కాపాడుకోవాలనే మార్చుకోవాలనో మీరు అన్నట్టు మీ పాత్రలో మీరు రాసిన క్యారెక్టర్స్ లో అన్నట్టు తల్లి మదనం ఉంటది, అయ్యో నా బిడ్డ పరిస్థితి ఇట్లా ఉందని. కానీ అదంతా బయటికి చూపించకుండా తనని ప్రోత్సహిస్తూ తనని ఇంకా మంచి మనిషిలా తీర్చిదిద్దడానికో
మంచిగా బాగు చేసుకోవడానికో ప్రయత్నిస్తూ ఉంటది బతికినంత కాలం. మీరు మీ పాత్రల్లో మీరు రాసిన వాటిల్లో ఆ తల్లి ఏ విధంగా మదన పడుతూ ఉంటది, ఏ విధంగా మౌల్డ్ చేస్తది బిడ్డననేది చాలా చక్కగా తను చూపించడం జరిగింది. భయపడిపోతుంటే లేదు నువ్వు భయపడకూడదు అని, తను ఇంకో చోటుకి ఎక్కడికో కమ్యూనిటీలోకి వెళ్ళిపోవాలంటే లేదు చదువు ఎంత ముఖ్యమని బిడ్డకి చెబుతూ, ఇటు వ్యాపారం చేస్తూ, బిడ్డను చదివిస్తూ, అన్ని స్ట్రగుల్స్ అవుట్ పడుతూ, అంటే ఇదంతా చూసినప్పుడు ప్రేక్షకుల్లో నిజంగా అసలు ఆ 1 అవర్ అంటే ఇందులో ముఖ్యంగా కథ కంటే కూడా డిజైనింగ్, అసలు డైరెక్షన్ కూడా చాలా అద్భుతంగా డాక్టర్ వెంకట్ గోవాడ గారని ఆయన చేశారు. సో ఒక చోట అయితే డైలాగ్సే ఏమి ఉండవు, ఒక సీన్ మొత్తం మహా అయితే 10 డైలాగులు ఉంటే ఆ 10 డైలాగుల్లోనూ కూడా ఆ అబ్బాయికి ఆ 10 డైలాగులు ఉన్న సీన్‌లో ఒక కుర్రోడు 14 ఏళ్ల కుర్రాడి పాత్ర ఉంటది. ఆ పాత్రకు అసలు డైలాగే ఉండదు. ఓకే. కానీ ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా ఉత్తమ నటుడు గాని, బాల నటుడు గాని, యువ నటుడు గాని ఏదో ఒకటి తీసుకోకుండా వెళ్ళడు ఆ అబ్బాయి. సో అంత బాగా పాత్రలో బాగా దాన్ని చేశాడన్నమాట. డిజైన్ చేశారు. అంటే నాకు రైట్. ఇక్కడ కూడా దేవుడిని నేను తలుచుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే రైట్. ఒక వంటకం తయారవ్వాలంటే అన్ని సమపాళ్లలో ఉండాలి. కరెక్ట్. ఇక్కడ మాకు కథ, దర్శకత్వం లేకపోతే ఇంకొకటి అన్నీ కూడా ప్ర పాత్రలన్నీ కూడా సమంగా బాగా వచ్చాయి. సో ఆ విధంగా నా మీరు కూడా కోరిక ఏంటంటే ఇలాంటి నాటికలు అనేవి సమిష్టి కృషితో సొసైటీకి మంచి చేసి మంచి మెసేజ్ ఒక్కరు రేపొద్దున్న ఆ వృత్తిలోకి వెళ్లకుండా మేము చదువుకున్నాం ఈ నాటిక చూసి మా పిల్లలు మేము చదివించాము అన్ని ఒక్కరు అనుకున్నా కూడా ఆ రచనకి సార్థకత వచ్చినట్టే. రైట్. సూపర్. మరి రచనల వైపు వస్తే మళ్ళీ ఇప్పుడు ఏమన్నా కొత్తగా రాయటం జరుగుతుందా, ఏమన్నా రాస్తున్నారా, త్వరలో ఏమన్నా అంటే రిలీజ్ ఇంకా చేసే పేరు పెట్టలేదు కానీ ఒక రచన అయితే ఒక జరుగుతుంది. రచన రాస్తూ ఉన్నారు. బహుశా ఇంకొక 1 month లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే. రైట్. సో అది ఇది కూడా సొసైటీకి ఉపయోగపడేదే. అది కూడా ఈ హోల్ జర్నీలో ఏమన్నా ఇబ్బందులు పడిన సందర్భాలు కానీ, అబ్బా ఎందుకు వచ్చాను, వద్దులే ఇంక ఇక్కడితో ఆపేద్దాం అనే సిచ్యువేషన్స్ కానీ ఎప్పుడన్నా రావటం జరిగిందా అటువంటి సందర్భాలు? ఇంచుమించు అలా ఏమీ లేదు. అంటే నాకు ఇప్పటి వరకు జరిగిన 160 ప్రదర్శనలో ఏ ప్రదర్శన నా గురించి ఎప్పుడు ఆగలేదు. నా కమిట్మెంట్ అంటే ఒప్పుకున్నాక ఎస్ మనం చేయాలి. ఒక నాటికి ఒప్పుకున్నాక ఏ ప్రదర్శన మన వల్ల ఆగకూడదు అనేది ఒప్పుకోను, ఒప్పుకుంటే ఆగకూడదు రైట్ అనేది నా ఆలోచన. ఆ పరంగా కొన్ని చోట్లయితే జ్వరం వచ్చి, హెల్త్ ఇష్యూస్ వచ్చి అలా వచ్చినా కూడా వెళ్ళి నాటిక వరకు ప్రదర్శన 1 గంట 2 గంటల వరకు కాస్త అలా పడుకొని టాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ వెళ్ళి ప్రదర్శన అయిపోయిన తర్వాత మళ్ళీ సో కమిట్మెంట్ దేనికన్నా మనం ఎంత మొన్న 2 రోజుల క్రితం వెళ్ళింది కూడా అలా ఇబ్బంది పడుతూనే అలా ఉన్నా కూడా, కానీ ఎందుకో నాటిక ప్రదర్శన అనేది ప్రేక్షకులు చూసి ప్రేక్షకుల నుంచి వచ్చే ఆ స్పందనకి ఒక కిక్ వస్తుంది అనమాట. సో అసలు ఎలా ఉన్న ఆరోగ్యం బాగాలేకపోయిన ఓపిక లేకపోయినా వాళ్ళు ప్రశంసలే ఇంకా మనకి ఎనర్జీ అనిపిస్తాయి, చేయాలనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య నన్ను ఒక పాప అడిగింది అనమాట, ఎంత ఓపికగా వెళ్తారు ఏంటి, ఎప్పుడు ఆగిపోదాం అని అనిపించదా ఎలా అంటే, నాకు అనిపించింది ఎప్పుడో కానీ మంచి నాటిక రాదు, ఎప్పుడో కానీ మంచి పాత్ర రాదు. నాటిక బాగున్నా మనకి అందులో మంచి పాత్ర రాదు, ఎప్పుడో కానీ అది అన్నీ సమకూరకపోవచ్చు. అలా వస్తున్నప్పుడు మనం కాస్త శ్రమ పడాలి కదా. కష్టపడడంలో తప్పులేదు. ఎందుకంటే కష్టపడడంలో ఈ నాటకం అనే ఎప్పటి నుంచో వస్తున్న ఈ చరిత్రలో మనం కూడా నిలిచిపోవాలి అంటే మనం కష్టపడాలి. రైట్. కాబట్టి ఇప్పుడు ఈ అవకాశం వచ్చినప్పుడు చేయాలనడం బానే ఉంది. అంటే ఒకప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, సొసైటీలో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. మీకు ఎప్పుడన్నా అనిపించలేదా ఈ నాటకాలు ఎవరొచ్చి చూస్తారు, టెక్నాలజీ ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్లు అవన్నీ వచ్చేసేసాయి, బట్ మరి ఇప్పుడు కూడా అంతే ఆదరణ ఉందంటారా? ఆదరణ ఉన్న చోట ఆదరణ ఉంది. అయితే నేనేమంటానంటే ఇక్కడ కొన్ని మార్పులు అవసరం. అది ఎలాంటి మార్పులు అంటే, ఒక సినిమాకో దేనికో అడ్వర్టైజ్మెంట్స్ ఉంటున్నాయి, ఇక్కడ కూడా అలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. కానీ దాని వెనక చాలా శ్రమ అవసరం, మళ్ళీ చాలా కృషి చేయాలి అదంతా. ఇది ప్రజెంట్ ఒక 4 పిల్లర్ల మీద నించొని ఉంది, అది పరిషత్తులు. పరిషత్తులు ఉండడం వల్లే ఈ రోజు నాటకాలు ఉన్నాయి. అలాగే పరిషత్తులు ఒక్కటి ఉంటే సరిపోదు, నాటక సంస్థలు. నాటక సంస్థ నటుల్ని తీసుకొని ఒక కథను తీసుకొని వాళ్ళు డైరెక్ట్ చేసి ఇదంతా ఖర్చు పెట్టకపోతే నాటకాలు ఉండవు. రైట్. నటులు లేకపోయినా
ఆ రెండు నాటకాలు. ఉండవు. రైట్. తర్వాత టెక్నికల్‌గా సంగీతం గానీ, లైటింగ్స్ గానీ ఇవన్నీ టెక్నికల్‌గా తెర వెనుక ఉండేది కూడా కావాలి. రైట్. ఈ సో 4 ఇవన్నీ ఈ కలిసొస్తేనే 4 సమ్మేళనం ఇప్పుడు పరిషత్తులున్నా ఇవన్నీ లేకపోతే ఇందులో ఏది లేకపోయినా ఏది అది జరగదు. వర్కౌట్ అవ్వదు. రైట్. అన్నింటికి అన్ని ఇంపార్టెన్స్ ఉన్నాయి. కరెక్ట్. కాకపోతే ఇక్కడ చిన్న విషయం ఏమైపోతుందంటే పోటీ పెట్టినప్పుడు పోటీకి వెళ్ళినప్పుడు నటులు చాలా రెడీ అవుతారు. అంతా రెడీగా ఉంది అని అనుకున్న క్షణంలో పోటీ దగ్గర మరి దాతలొస్తారు. అమౌంట్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళందరిని మీటింగ్‌లో కూర్చోపెడతారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మాకు సమయం అయిపోద్ది. ఏది ఇంపార్టెన్స్? మీటింగ్ పెట్టొద్దా? మీటింగ్ పెట్టకపోతే వాళ్ళు అమౌంట్స్ ఇవ్వరు. వాళ్ళకి పరిషత్ వాళ్ళకి. అది అవసరమా కాదా అనేది పెద్ద చర్చనీయాంశం అన్నమాట. అలా ప్రతి చోట అంటే మీటింగ్స్ అవి తగ్గిస్తే బావుండని నటులు అనుకుంటాము. అవి లేకపోతే ఇవి లేవు కదా అని వాళ్ళు అనే అనుకుంటారు. ఆలోచన ఇలాంటి కూడా చిన్న ఉంటుంది. చిన్నవి Of చిన్న course, చిన్నవి చిన్నవి నడుస్తున్నాయి కానీ జరుగుతుంటాయి. నాటక రంగం మాత్రం అసలు ఆదరణ ఆదరణ బానే ఉంది అని తగ్గలేదు. అంటారు. అసలు రైట్. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఓ 75 పరిషత్తులున్నాయి. ఓహ్! ఇంక వావ్! ఆదరణ ఎందుకు లేదు? 75 పరిషత్తులు అంటే మాటలు కాదు కదా! నిజమే. అంత ఉన్నందుకు అన్ని పరిషత్తులున్నాయి అంటే ఎన్ని సంస్థలు నాటికలను తయారు చేస్తున్నాయి? మీకెప్పుడన్నా అంటే బుల్లితెరలో కానీ, లేకపోతే మూవీ సైడ్ గాని వెళ్ళాలన్న ఆలోచన మీకెప్పుడు రాలేదా ఒకటి? ఒకవేళ అంటే ఛాన్సెస్ వస్తే వెళ్లి చేస్తారా? తప్పకుండా చేస్తాను. ఓహ్! 'శివాజ్ఞ' అని గోవాడ వెంకట్ గారు ముఖ్య పాత్రలో నటించారది. అది ఓం శాంతి వాళ్ళకి సంబంధించి ఒక నాటిక. ఇప్పుడు 7, 8 భాషల్లో తర్జుమా అయింది. అందులో ఒక అతిథి పాత్ర చేశాను. ఓకే. భానుప్రకాష్ అదే ఇక్కడ కూడా నేనేమంటానంటే అది నటరాజస్వామి అంటే అవకాశాలు వచ్చాయి అయితే మీకు. అంటే నేను ప్రత్యేకించి ఎక్కడ ప్రయత్నం సో చేయలేదు. చేస్తే అంటే ప్రయత్నం చేయలేదు. వస్తే అన్ఎక్స్‌పెక్టెడ్ గా అయితే మీకు రావడం జరిగింది. అంటే మొదటి చేశారు. సినిమా రంగప్రవేశం కూడా భానుచందర్ భానుచంద్ర గారు, మూవీలో హేమసుందర్ గారు, నేను మేము ముగ్గురం అతిథులం ఆ సినిమాలో శివాజ్ఞలో. ఒక అతిథి పాత్ర చేశారు. ముఖ్య క్యారెక్టర్ ఏమో వెంకట్ గోవాడ గారు చేశారు. అంటే రైట్. నా మొదటి అడుగు ఏ రంగంలో అయినా సినిమాల్లో దిట్ట ఉన్న రాళ్లపల్లి గారితో నాటక రంగంలోను, భానుచందర్ గారితో సినీ రంగంలోను ఇలాగే అడుగు వేయడం జరిగింది. రైట్. సో ఒకవేళ ఇక ఫర్దర్ గా వచ్చినా కానీ తప్పకుండా ఇప్పుడు ఈ మధ్య డాక్యుమెంటరీ ఫిల్మ్ లో ఒకటి చేశాను. మానవతా పరిమళం అని అదొక డాక్యుమెంటరీ ఫిల్మ్ చేశాను. రైట్. సో ఇక ఫర్దర్ గా కూడా ఈ జర్నీ ఇలా కంటిన్యూ అవుతుంది. ఒక రచయితగా, కవిత్రిగా, నటిగా కంటిన్యూ చేస్తూనే అవకాశాలు వస్తే ఇవి కూడా అసలు దేన్ని వదిలిపెట్టను అంటున్నారు అయితే. అన్ని నాటికల్ని ఒప్పుకొని వెళ్తున్న నటీమణులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూస్తే అనిపిస్తుంది అమ్మ వాళ్ళకి ఎంతో ఓపిక అసలు. ఎందుకంటే వాళ్ళు వన్స్ ఇంటి దగ్గర బయలుదేరాక ఎప్పటికి మళ్ళీ ఇంటికి వెళ్తారు చెప్పలేము. అన్ని నాటికలు చేసుకుంటూ వాళ్ళ ఓపిక గాని వాళ్ళ ఇది కానీ నేను నాటక రంగంలో నా ఉనికిని పోగొట్టుకోకుండా ఎప్పుడూ కంటిన్యూ అవుతాను. ఒక నాటకం చేస్తూ వెళ్తూ ఇది అయిపోతుంది అన్నప్పుడు ఇంకో నాటకం చేస్తూ అలా మాత్రమే వెళ్దాం అనేది నా. ఓకే. అండ్ ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా అంటే మీరు ఒక మహిళగా ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉన్నా మీ ఇష్టంతో రకరకాల అంటే అన్ని రంగాల్లోకి ఒక పక్క ఇట్లా రచయిత్రిగా, కవిగా మొత్తం అన్ని మీరు చేసుకుంటూ రావడం జరిగింది. అలాగే నాటకాలు కూడా హెల్త్ బాగాలేనప్పుడు కూడా వెళ్ళి మీరు ప్రదర్శనలు ఇవ్వటం జరిగిందని చెప్తున్నారు. బట్ ఎట్ ప్రెసెంట్ జనరేషన్ ఏదన్నా చిన్న చిన్న సమస్య వచ్చినా కానీ ఊరికే భయపడిపోవడమో, లేకపోతే బెంబేలెత్తిపోవడమో, ఆ మనోధైర్యం అనేది ఇప్పుడున్న పిల్లల్లో, మగపిల్లలు కానివ్వండి, ఆడపిల్లల్లో కానివ్వండి ఉండట్లేదు. సో ఈ ప్రెసెంట్ జనరేషన్స్కి ఒక్క మహిళగా మీరు ఎటువంటి ఒకవేళ సలహా ఇవ్వచ్చు ఇప్పుడున్న పిల్లలకి అంటే మీరు ఏ విధంగా సలహా ఇస్తారు వాళ్ళకి? అంటే పెద్ద పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తున్నాం. ఎన్ని లక్షలైనా పర్వాలేదు మా పిల్లలు బాగా చదువుకోవాలి, ఫస్ట్ ర్యాంకులు వచ్చేయాలి, మంచి మంచి ఉద్యోగాలు వచ్చేయాలి, ఇలాగే ఆలోచిస్తున్నాం. కానీ మనిషిగా తనకు ఏదైనా సమస్య వస్తే ఎలా ఎదుర్కొంటాడు, తను ఏదైనా సహాయం చేయాల్సి వస్తే ఎలా చేస్తాడు, అసలు సొసైటీకి తను ఎలా ఉపయోగపడతాడు, అసలు ఇల్లు ఇంటి యొక్క కుటుంబ వాతావరణం ఏంటి, వీటి మీద కాస్త దృష్టి పెడితే సరిపోతుంది అనిపిస్తుంది నాకు. అంటే చదువు ఇవన్నీ ఉండాలి, ఉదయం 6 నుంచి రాత్రులు 10 వరకు అలా కాదు. ఇంట్లో మిషన్ లా కాకుండా ఇంట్లో ఏ వస్తువు ఎక్కడున్నాయో మా కూతురికి తెలుసు. 10 సంవత్సరాల మా అమ్మాయికి ఏ వస్తువు ఎక్కడుందో తెలుసు. రైట్. నేను లేకపోతే దోశ వేసుకొని తినడం తెలుసు, ఫ్రైడ్ రైస్ చేసుకొని తినడం తెలుసు.
నాకు బాగోకపోతే చూడడం తెలుసు. మీరు అంటే ఇప్పుడు ఇది చెప్తున్నారు కాబట్టి నేను మధ్యలో ఇంకోటి కూడా యాడ్ చేస్తాను. అంటే ప్రెజెంట్ కొంతమంది పేరెంట్స్ ఎలా అయిపోయారంటే, అమ్మాయికి అసలు ఏ పనులు రావండి. మేము చాలా అది అపురూపంగా పెంచుకున్నాము. ఇంకొకటి అమ్మాయిల విషయంలో ఏమంటారంటే, కూడా. అసలు మా అమ్మాయికి తెలుగు రాదండి అని నవ్వుతారు. అవును. తెలుగు రాకపోవడం ఆనందం కాదది. మీరు ఇంగ్లీష్ లో బాధపడాల్సిన విషయం. మాట్లాడుతుంటేనే చాలా సంతోషపడుతూ ఆ! ఉంటారు. అవును. అంటే అన్ని స్పీక్ భాషలు ఇన్ ఇంగ్లీష్ రావాలి. అని చెప్పేసి పేరెంట్స్ కూడా తెలుగులో మాట్లాడితే ఒప్పుకోని సందర్భాలు, సిచ్యువేషన్స్ కూడా ఉంటున్నాయి. ఆ! ఇప్పుడు అన్ని భాషలు ముఖ్యమే కాదని ఉమ్, అనం కానీ, ఉమ్. తల్లి భాష కదా తెలుగు. ఇప్పుడు మాతృభాష. తెలుగు రాదండి మా అమ్మాయికి అని సంతోషపడుతున్న తల్లి, ఉమ్, మా అమ్మాయి రేపు నన్ను మర్చిపోయిందండి అని సంతోషపడగలరా? తల్లిని కదా. మర్చిపోయినట్టే కదా! అవును. కాబట్టి రానిది రాలేదు అని చెప్పుకోవడం అనేది నా దృష్టిలో అయితే అది రావాలి. అన్నీ రావాలి. మాతృభాష అనేది ఖచ్చితంగా ఉండాలి. పిల్లలు మాట్లాడాలి. మా పని మనిషి వచ్చేస్తదండి. తోమేస్తది, తుడిచేస్తది. మా అమ్మాయికి పనెందుకు అంటే, ఉమ్, రేపొద్దున్న అవేవీ లేని ఏదో దేశానికి పంపించేస్తే, వీళ్ళు సంపాదించిన లక్షలు పనోళ్ళకి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే, ఆ పనులు వీళ్ళు చేసుకోవాల్సొస్తే అది రాక బాధపడకూడదు పిల్లలు. చేసుకోలేక ఇబ్బంది పడుతూ కూడా ఉంటారు. కాబట్టి నేనేమంటానంటే, సంపాదన కోసం చదువుకున్నా కూడా, ఉమ్, జీవిత గమనంలో కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రులు కానీ, పెద్దల్ని గౌరవించే విధానం కాదు, భక్తి గాని, ఉమ్. లేకపోతే ఆధ్యాత్మికత వైపుకు వెళ్ళడం కానీ, Right. అసలు మనిషి ఎలా ఉండాలి ఏంటి అనేది కానీ, ఎప్పుడు చూసినా రీల్స్, ఫోన్లు అన్నీ ఫోన్స్ మనకి ఫుల్ ఎడిక్ట్ తెలిసిపోతుంది. అయిపోతున్నారు పిల్లలు. నాకు నాలెడ్జ్ ఎంతో ఉండొచ్చు. నాకు ఈ ప్లాన్ ఇలా చేస్తే బాగుంటదని ఇక్కడ ఉంటది. ఉమ్, ఆచరణ ఏది? ఆలోచన కాదు. ఆచరణ వరకు పిల్లల్ని తీసుకెళ్ళగలిగి, ఇంట్లో చిన్న చిన్న పనులు మన బడ్జెట్ పిల్లలకి తెలుసా? ఇంట్లో నేను వారానికి ఎంత ఖర్చు పెడుతున్నాను, ఎంత అవుతుంది, ఏంటి అనేది పిల్లలకి బడ్జెట్ చెప్పమనండి. ఉమ్. ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచిస్తారు. అసలు తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు అనేది కష్టం తెలియకుండా తెలియదు. కూడా పెంచుతున్నారు. అది కూడా కరెక్టే అంటారా? అవును. కష్టం విలువ అసలు వాళ్ళు ఎంత తెలియాలి. కష్టపడి ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియకుండా, కష్టం మనీ విలువ తెలియకుండా పెంచేస్తూ ఉంటారు కదా. కష్టం విలువ ఖచ్చితంగా తెలియాలి పిల్లలకి. ఉమ్, మనం మంత్లీ ఎంత ఖర్చు అవుతుందో పిల్లలతోనే రాయించాలి. అప్పుడు వాళ్ళు ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే, నాన్న ఆదాయం ఎంత వస్తుందో తెలిస్తే, తను ఎంత ఖర్చు పెట్టాలో తెలుసుకుంటాడు. రైట్. నాన్నకి 50,000 వస్తే వాడు ₹1,00,000 ఫోన్ కావాలి అని కోరుతున్నాడు అంటే వాడికి బడ్జెట్ తెలియలేనట్లు లెక్క. ఇలా ఎప్పుడైతే తెలిసిందో, నాన్న కష్టం తెలిసిందో, పొద్దుట 8కో 9కో నాన్న వెళ్తే రాత్రి 9 వరకు రాకుండా ఇంత కష్టపడితే 50,000 వస్తుంది, నేను 1,00,000 ఫోన్ అడగక్కర్లేదు, సింపుల్గా చిన్నది అడగచ్చు అనే ఉన్నదానిలో, మైండ్ తనకు తెలుస్తుంది. అంటే బడ్జెట్ పిల్లలకి తెలియాలి. ఖచ్చితంగా ఆ ఉన్న దానిలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, అమ్మా నాన్న ఎంత బాగా మనకున్న దానిలో చూసుకుంటున్నారు అనేది ఇప్పుడు అంటే అందరిది తప్పని నేను అన్నా. కొంతమంది అలా చెప్పి పెంచుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఎక్కువగా ఈ టెక్నాలజీలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత కొంచెం ఎందుకు పర్వాలేదని. 15-20 ఏళ్ళు వచ్చేసరికి తల్లిదండ్రులు ఇప్పుడు ప్రెసెంట్ సొసైటీలో బయటపడలేని విషయాల్లో తల్లిదండ్రులు ఎంత మదన పడిపోతున్నారంటే వాళ్ళ పిల్లలే వాళ్ళకి ఎదురు తిరుగుతున్నారు. అవును. వినట్లేదు. పిల్లలు వినట్లేదని బాధ ఒక పక్క, వినట్లేదని బయట చెప్పుకుంటే పరువు పోద్దని బాధ ఒక పక్క, నేను ఇలా పెంచేనేంటి అనే మదనం ఇంకొక పక్క, పిల్లలు ఏమైపోతారా అన్న ఇది బాధగా ఉంటుంది. చాలా మంది సో, పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళకంటే విలువలతో కూడిన జ్ఞానాన్ని అందిస్తే మంచిదని జ్యోతి గారు చెప్తున్నారు కాబట్టి నేను ఎవరిని నిజంగానే. ఇబ్బంది పెట్టడం కాదు, అందరూ అవును. చాలా ఆలోచిస్తారు కానీ కాస్త పిల్లల్ని కొంచెం అంటే కష్టపెట్టాలి. వాళ్ళకి మంచి కాస్త చెడు కష్టం సుఖం అన్ని తెలిసేలా తెలియాలి. పెంచితే బాగుంటుందని చెప్తున్నారు. స్నేహితుల్లాగా ఉండాలి, అన్ని మ్మ్. తెలుసుకోవాలి. Wow. స్కూల్లో ఎందుకంటే వాళ్ళు స్కూల్లో టీచర్స్ కి చెప్పుకోలేరు, అవును. పేరెంట్స్ భయంగా ఉంటే పేరెంట్స్ కి చెప్పుకోలేరు. ఉమ్. అప్పుడు ఏం చేస్తారు, స్నేహితుల దగ్గరికి వెళ్తారు. స్నేహితులది మిడిమిడి జ్ఞానం. ఆ స్నేహితుల మిడిమిడి జ్ఞానంలో ఏమైపోతుందంటే వాళ్ళు ఏ దారిలో వెళ్తారో అర్థం కాదు. కాబట్టి ప్రతిదీ పేరెంట్స్ కి షేర్ చేసుకునేలాగా, ప్రతిదీ వాళ్ళు తెలుసుకునేలాగా వాళ్ళ సో పేరెంట్స్ చెప్పాలి. పిల్లలతో ఆ విధంగా ఉండాలి, పిల్లల్ని ఆ విధంగా పెంచితే అనేది నా ఎటువంటి అభిప్రాయం. అవును. అంటే మీ పాపకు ఎన్నో మీరు పద్యాలు అవన్నీ నేర్పించడం జరిగింది అన్నారు, పాడించడం జరిగింది అన్నారు. మా కోసం, మా వ్యూవర్స్ కోసం ఏదన్నా ఒక పద్యం. తప్పకుండా. అంటే తెలుగులో ఉన్న సంపదల్లో ముఖ్యమైనది ఎవరికీ లేనిది పద్య సంపద అన్నమాట. పద్యం అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచి పద్యాలు పాడిస్తే వాళ్ళకి నోరు తిరగడం కానీ, ఏమన్నా నత్తి ఉన్న అవి కూడా రావు. ఉదాహరణకి మనకి చూడండి, పోతన భాగవతంలో గజేంద్ర మోక్షంలో ఒక పద్యం ఉంటదన్నమాట. అడిగెదనని కడువడిజెను అడిగిన తన మగడు నుడువడని నెడయడగని వెడవెడ జడుముడి తడబడ నడుగిడు నడిగిడదు జడిమి నడిగిడు నెడలను. ఇలాంటి పద్యాలు పిల్లలతో చిన్నప్పుడు పాడించేస్తే
వాళ్ళకి చక్కగా నోరు తిరుగుతుంది. పోతన గారు పద్యాలు భాగవత రచన మొదలు పెట్టడానికి ముందు అమ్మవారు అందరినీ తలుచుకున్నారు. అందులో శారదా మాతను కూడా మీరు అడిగారు కాబట్టి తప్పకుండా. శారద నిరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారపేన రజతాచల కాశ పనీష కుంద మందార సుధాపయోదిసిత తామర సామర వాహిని శుభాకార తనొప్పు నిను మదిగానక నెన్నడు గల్గు భారతీ ఎంత ఇలా అద్భుతంగా ఉందో. అలా పోతన గారు అలా భగవంతుని తలుచుకొని శారదామాతని ఇంకా కనకదుర్గమ్మని ఇలా అందరినీ తలుచుకొని తర్వాత పాడడం జరుగుతుంది. అందులో భాగవతంలో అదొకటి, శ్రీ కైవల్య పదం ఒకటి, ఇవన్నీ పాప పాడుతుంది అనమాట. ఓకే జ్యోతి గారు, అసలు మాట్లాడుతుంటే టైం అలా గడిచిపోతూనే ఉంది. చక్కగా మంచి మంచి కవితలు వినిపించారు, పాటలు వినిపించారు, ఎన్నో మంచి మంచి రచనలు కూడా మీరు చెప్పడం జరిగింది. ఇలానే మీ ప్రస్థానం ఇంకా కంటిన్యూ అవ్వాలని, ఇంకా మంచి మంచి రచనలు మీ ద్వారా సమాజానికి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నాటక రంగంలో కూడా మీరు ఇలానే ఇంకా మంచిగా మంచి మంచి ప్రదర్శనలు ఇస్తూ ప్రజల ఆదరణ పొందాలని, అవార్డులు రివార్డులు కూడా గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చి నాతో ఇంతసేపు స్పెండ్ చేసి అంటే పలానా మాట్లాడాలి అని లేకుండా చక్కగా మాట్లాడించారు. అయ్యో మా అదృష్టం కూడా. ఇంత చక్కగా మీలాంటి అనుభవజ్ఞులైన, అంటే ఇంత గొప్ప కళ ఉన్న వారితో మేము ఇంత టైం స్పెండ్ చేసి ఎంతో కొంత మీ నుంచి మేము కూడా నేర్చుకున్నామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.